నా పేరు ఫరీద్ అండి. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని హామీలు ఇచ్చింది కానీ వస్తలేవు. ముసలోళ్ళకు 4,000 చెప్పింది, వస్తలేవు. కరెంటు బిల్లు చెప్పింది, కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. నల్ల బిల్లు కూడా ఫ్రీ అన్నారు, అది కూడా కాలేదు. గ్యాస్కి 500 ఇస్తున్నారు, అది కూడా కాలేదు. ఫ్రీ బస్ పెట్టారు కదా, ఎట్లా ఉంది? ఫ్రీ బస్ పెడితే కొంతమంది కొట్లాడుకుంటున్నారు సార్. ఫ్రీ బస్ ఎంత మెల్లగా నడుస్తుంది అది మాకు తెలుసు. అది 1 అవర్లో పోయేది 2 అవర్స్ చేస్తుంది అంతే. ఏం లాభం అది బస్ ఫ్రీ చేసి? ఎట్లుంటది మరి జూబ్లీస్ ఎలక్షన్స్ వచ్చాయి? జూబ్లీస్ ఎలక్షన్ వచ్చినా మా సునీత మేడం రావాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే మా గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు బీదోళ్ళకి కుక్కర్లు వంచిండు, బతుకమ్మ చీరలని బీదోళ్ళే మా వాళ్ళు అందరు వేసుకుంటూనే ఉన్నారు. మళ్ళీ రంజాన్కి మాకు ప్రతిసారి గిఫ్ట్ వచ్చేది, మస్జిద్ల కాడ నుంచి మమ్మల్ని బట్టలు వంచేది, అవి రాలేవు. ఇంకా క్రిస్మస్కి వచ్చేది, అవి రాలేవు. మళ్ళీ చిన్న క్రిస్మస్ గిఫ్ట్ కూడా వస్తుండే, అది కూడా రాలేదు. ఏం సార్ మళ్ళా అది తులం బంగారం ఏడొచ్చింది సార్? రాలేదు. అది మీకు అందరికీ తెలుసు కదా, నాతో అడిగేది లేదు. అది ఇస్తే వేరే న్యూస్లో తెలుస్తుంది మీకు. మాకు ఇచ్చిర్రు, ఎవరికి ఇచ్చిర్రు వాళ్ళది ఫోటో తీసి వేస్తారు కదా. ఇప్పటి వరకు అయితే మేము ఫోటోలు కూడా చూడలేము. నాదైతే చూస్తున్నారు మీరు ఫోటో. చెప్తున్నారు సార్, వాళ్ళు చెప్తారు. నేను కూడా నేనే గొప్ప అంట, మీరు కూడా మీరే గొప్ప అంటారు. చేసినాక తెలియాలా, ముంగటోళ్ళకి తెలియాలా. ఇగో ఇంత బీదాలు ఉన్నాం మేము, అందరం వచ్చినాము. చూడాలా ఆ రోడ్లు చూడు, మొన్న నీళ్ళు నిండి ఎట్లా అయినాయి. మొన్న పాటికి పోయినాం మేము వెంకటగిరికి, ఇంతవరకు నీళ్ళు ఉన్నాయి. ఆ పిల్లలు కొట్టుకోపోతే ఏమైపోవాలా చిన్న పిల్లలు? కాంగ్రెస్ కోటేస్తే రోడ్లు వేస్తారట, అభివృద్ధి చేస్తారట. చేస్తారు అంటున్నారు, కానీ మా తెలంగాణ పార్టీ మంచిగా ఉంది. సరే అదే కరెక్ట్. వేస్ట్ అని చెప్పాం సార్, మీకు తెలియాలి. అది ఏ పార్టీకి మేము వేస్ట్ అని చెప్పాము, మీకు తెలియాలి. ఏ పార్టీ చేస్తుంది, ఏ పార్టీ చేస్తలేరు. పథకాలు బంద్ అయితే పథకాలు బంద్ అయితే అవన్నీ సార్. ఇప్పటి వరకు అయితే ఏం పథకాలు వచ్చినాయని అవన్నీ. కానీ మా సునీత మేడమే రావాలి. మా గోపీనాథ్ సార్ అక్కడ గరీబోళ్ళకి ఫంక్షన్ హాల్ కట్టిండు, ఎన్ని గుడీలు కట్టిండు, గుడీలకి మెట్లు కట్టిండు. నేను ముస్లిం సైజ్ చెప్తున్నా మీకు. మళ్ళీ బీదోళ్ళకు అన్నం పెట్టిండు, పిలిచి మీటింగ్లో కూర్చున్నా కూడా బిర్యానీ తినిపోయారు వాళ్ళు. ఏం చేయలేదు, ఎందుకు చేయలేదండి? చేసినారు మాకు తెలుసు సార్, మా ఇంటికాడ అందరికి చేసినారు, మాకు అంతవరకు అయితే తెలుసు. ఇప్పుడు పార్టీకి వచ్చిన అనుకో, తిన్నాక వాటర్ ఫస్ట్ పార్టీకి నడవంగానే మాకు వాటర్ ఇస్తున్నాడు. ఇంతో అంతా చేస్తున్నారు సార్ మాకు. మా సునీత మేడమే రావాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇగో అండి, ఎవరి పేరు చెప్పను, వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకు వాళ్ళ ఇష్టం వేసుకుంటారు, మా ఇష్టం వాళ్ళకు మేము వేసుకుంటాం. తెలిసిన వాళ్ళు గొప్పగా చెప్తారు, నేను ఎవరికి ఏం చెప్పాను. అది మీ ఇష్టం, నా ఇష్టం. కానీ మా పార్టీ మేము గెలవాలని మేము కోరుకుంటున్నాం అంతే, రావాలని అంతే. अब ये बोलते कैमरे ले रहे, जब कैमरे नहीं लिए कुछ नहीं मालूम रहा। घर में जो बच्चा है भावा वो है, उनको 2-2,500 देते बोले। हाँ 2,000 जो है, जब उन्होंने आके 2,000 करे, 4,000 के 200 की जगह 2,000 करे, फिर अब 4,000 करते बोले। 4,000 छोड़कर 4 पैसे नहीं है, वो 2,000। जो ज़ईफ है 106 साल के, उनकी पेंशन नहीं है, तो बोलो कैसा होगा, कैसा जिएंगे? लंगड़े हैं, अंधे हैं, देना ना उनको, कुछ भी नहीं है ना। तो गैस पे और बढ़ गए पैसे, 500 में करते बोले, 5 पैसे ने कम करे, उल्टा 950 में आ गया। फिर लाइट का बिल बोले 4 वक्त फ्री में, रहमत नगर, वो भी नहीं कम हुआ। फ्री बस कैसे है? फ्री बस हमारा कुछ चलने चाहता देखो, तो हम बस ये रख के हम फ्री बस में कैसा जाते? फ्री बस में कैसा जाते? एक को एक मार ले रहे, एक को एक तोड़ ले रहे, गिर रहे, मर रहे, नहीं मर रहे, आईने के सामने खड़े होके। ठीक है, देखो अब कौन जीते वो ऊपर वाले को मालूम, तुमने में नहीं। देखो सास बना के रखी, भाव बांट रहे, वो भी कैसा ऐस वालों को दे रहे उन्होंने। 4,000 दे रखा था ना आपको, तुम बोलते तो मैं बुकला देती थी ना, बुकला के बता देती थी, बुक में माल बताओ। ऐसा बोलते उसी फिर बोल रहे। अब इलेक्शन होगा, बात थाने पर खत्म हो गई। जितने अब आपके नए टायर मतलब
उन्होंने तो केसीआर अन्ना अच्छे हैं, उन्होंने जितने भी काम करे बहुत अच्छा करे, लेकिन अब जितने भी जिसके भी हस्बैंड उनका डेथ होगा उनको तो एक वजीफा नहीं हुआ, जिसका वजीफा नहीं हुआ उनके वजीफे करो। जो मासूम जो बैठे हुए जिसको घरा नहीं मिला उनको घरान दे दिए, जो के घरा है उनको डबल टिबल घरान दे दिए। जो गरीब है उनको इंक्वायरी करके आप लोग घरान देना। हाँ, वो घराने दे के जिसके घरा डबल टिबल उन लोगों को घरान दिए। आप गरीब लोगों के घर जाके मालूम करके देख के घरा तो देना। अब जिसके वजीफे नहीं है, जो गुजर गए, जो मर गए, अब डेट होगा उनको तो वजीफे करना। फ्री बसा कर दिए, लड़ लो वो कर लो बोल के दे दिए। जो है जो गरीबा है जिसके बस्तियों में जाके इंक्वायरी करके आप लोग उन लोगों को हेल्प करना, सर्वे करके उन लोगों को देना। आप लोग बोलो जिसको नहीं दिए उनको डबल है घर वालों को घरान दिलाए। आप ऐसा होता क्या सर? బై ఎలక్షన్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే 22 నెలల నుంచి కాంగ్రెస్ ఏమీ చేయలేదు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ ఇక్కడ విజయం సాధిస్తుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే తప్పకుండా మేము గ్రౌండ్ లో తిరుగుతున్నాము, ఎక్కడ తిరిగినా సరే పబ్లిక్ కూడా ఏమంటున్నారంటే ఈ 22 నెలలలో మేము ఎంతో వెనుకబడిపోయాము, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా బాగుండే, అదే మళ్ళీ రావాలి. అంటే ఈ ఉప ఎన్నిక వల్ల ప్రభుత్వం మారకపోవచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం మాత్రం ప్రజలందరికీ రాష్ట్రం అందరికీ తెలవడానికి బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుంది కూడా. ఇక్కడ మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని వాళ్ళు చెప్పుకుంటున్నారు, మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? మరి మంత్రి పదవి కూడా వచ్చిందిగా. మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే లాస్ట్ టైం ఎలక్షన్లలో అజారుద్దీన్ నిలబడ్డాడు. అజారుద్దీన్ ఎలా ఓడిపోతారు, గోపీనాథ్ గారు గెలుస్తారు. అంటే ఇక్కడ మతము కులమని వీళ్ళు చెప్తున్నారు, కానీ మైనార్టీలు ఇక్కడ ఉన్న మైనార్టీలకు అందరికీ తెలుసు గోపీనాథ్ గారు చాలా అభివృద్ధి చేశారు. అందుకే కంటిన్యూగా 3 పర్యాయాలు దాదాపుగా 1,30,000 ఓట్లు మైనార్టీలు ఉన్నాయి. అయినా సరే 3 పర్యాయాలు గోపీనాథ్ గారు గెలిచారంటే తప్పకుండా గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధిని మైనార్టీ ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు కాబట్టి వారు గెలిచారు. లాస్ట్ టైం అజారుద్దీన్ గారు ఓడిపోయారు. ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రం ఆయనకు వచ్చేది ఏం లేదు. అలా అనుకుంటే లాస్ట్ టైం అజారుద్దీన్ నిలబడ్డప్పుడే గెలవలేదంటే మైనారిటీ ప్రజలు కూడా వాళ్ళని నమ్ముతలేరు అనే విషయం దీనివల్ల స్పష్టమవుతుంది. వాళ్ళు చెప్పుకోవడం తప్ప ఇక్కడ మైనారిటీలు ఎవ్వరు కూడా వారికి ఓటేయరు. 3 సార్లు గెలిపించారు గోపీనాథ్ ని. తెలంగాణకి జూబ్లీహిల్స్, ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఏం అభివృద్ధి చేసిరు, మరోసారి ఓటేస్తే అభివృద్ధి వెనక్కి పోతుంది అంటున్నాడు రేవంత్. 3 సార్లు గెలవడంలోనే తెలిసిపోతుంది అభివృద్ధి ఏం చేశారనేది. ఇప్పటి కాలంలో అందరు ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకరిని గెలిపించడమే కష్టం. ఎందుకంటే ఒకసారి గెలిపిస్తేనే అతను ఏదో చేస్తాడు. అటువంటిది రెండోసారి కాదు, మూడోసారిగా కూడా గోపీనాథ్ గారు గెలిచారంటే అది మాటలు కాదు, అభివృద్ధి చేశారు కాబట్టి గెలిపించారు. ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ కూడా ఒకప్పుడు రోడ్డు కూడా సరిగా లేకపోయేది. ఈ రోడ్డు కూడా మన గోపీనాథ్ గారే వేశారు. కావాలంటే ఇక్కడ చుట్టుముట్టు వాళ్ళని మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకు బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతుంది? ఒక మాటలు ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, మైనారిటీలకు గురుకులాలు పెట్టేసి మైనారిటీ పిల్లలు చదివించని చాలా లో ఇదిలో ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలు చదివితే ఉన్నత చదువులలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఇంకేదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో గురుకులాలు పెట్టి వాళ్ళను హాస్టల్ లాగా పెట్టి చేయించారు. కాబట్టి చాలా మంది మైనారిటీ పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు కొంచెం ఉన్నత స్థానంలో ఇప్పుడు ఉన్నారు. అలా గెలిపించవచ్చు. ఇప్పుడు 22 నెలలైంది మైనారిటీ స్కూల్స్ తాళాలు పడుతున్నాయి. మీరు చూడొచ్చు, ఎన్ని న్యూస్లు వస్తున్నాయి. అక్కడ బిల్డింగ్ ఓనర్స్ కు రెంట్ ఇయ్యక అన్ని బంద్ అవుతున్నాయి. అంటేనే వీళ్ళ పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో తెలుసుకోవచ్చు. మంత్రులే కొట్లాడుకుంటున్నారు. అటువంటిప్పుడు వీళ్ళ పాలన ఎలా ఇదవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు మా బీఆర్ఎస్ ని గెలిపిస్తారు. బీఆర్ఎస్ ని గెలిపిస్తేనే కాంగ్రెస్ కు బుద్ధి వస్తుంది. నా షేక్ అఫ్జల్ అండి. ఏంటి ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్? ఇక్కడైతే మేము చూస్తున్నాం సార్, చాలా మంచిగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో వస్తానని ఉప ఎన్నిక నడుస్తుంది. ప్రజలకు ఎవరికైనా మాట్లాడితే ఎట్లా గోపీనాథ్ సార్ చేసిన పనులకు మేళ్లకు, మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ మన కేసీఆర్ సార్ చేసిన మన స్కీమ్లకు చాలా మంది రుణపడి ఉన్నాము, మరుపము. అందుకే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అమల్లోకి వస్తుంది. మేము చాలా మంది చాలా చెప్తాం కానీ తిన్న విశ్వాసం మరువము. కాబట్టి మేము అందరం బీఆర్ఎస్ పార్టీకి వేసి గోపీనాథ్ ఫ్యామిలీకి మంచి మేలు చేసామని వాళ్ళందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో గోపీనాథ్ సార్ అన్ని చిన్న చిన్న విషయంలో ఫ్యామిలీలలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటుండే, అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళకు ఆదుకుంటుందని ఒక ఆశతోని అందరు బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తామని చెప్తారు. దాంతో పాటు మనకు సార్ ఉన్నారు, కేటీఆర్ గారు సార్ ఉన్నారు, మళ్ళా మన మేడం సవితా ఇంద్రారెడ్డి మేడం గారు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వాళ్ళ ఎంబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి
మళ్ళా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అభివృద్ధి చేస్తామని అంటున్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని ఇచ్చిర్రు మన కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు ఇక్కడ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇంకా ముందుకే గెలిచిరు కదా, ఎట్లా ప్రభుత్వం వాళ్ళదే ఉంది. వచ్చినాక ఏం అమలు చేయలే. ఇప్పుడు ఇది ఓడిపోతే ఏం అమలు చేస్తారని గ్యారెంటీ ఏముంది, నమ్మకం ఎట్లా ప్రజలలో. అందుకే అందరు ఏమంటారు అంటే మాకు ఎట్లా 2 సంవత్సరాల ప్రభుత్వం ఉంది, దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందని అదే ఆలోచనతోని అందరు బీఆర్ఎస్కే వేస్తా అంటారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా, వేస్తే ఎన్నో పనులు అవుతాయి కదా అని అంటున్నారు వాళ్ళు. జూబ్లీ సార్, ఇది ఊరు కాదు కదా. రోడ్లు, డ్రైనేజ్ లైన్లు, సీసీ రోడ్లు వేయాలని ఏం అవసరం ఉండేది, ఆల్రెడీ ఉంటాయి ఇక్కడ అంతా. చాలా గత ప్రభుత్వం వేసేసారు. ఇక్కడ అన్ని సౌలతులు ఉన్నాయి. కొన్ని జగలు లేకుండా అవి కూడా చేస్తారు. ఎట్లా వాళ్ళకు కార్పొరేటర్కు బడ్జెట్ వస్తూనే ఉంటుంది, ఏడాదికి ఇంత వస్తూనే ఉంటుంది, అది అయితేనే ఉంటుంది డెవలప్మెంట్. మళ్ళీ నిమ్మలం కూడా కావాలి. బిజినెస్ ఏడుంది సార్, ఇప్పుడు బిజినెస్ మొత్తం హైడ్రా అది ఇది అని మొత్తం ప్రతి బిజినెస్ వాళ్ళు లాయే అంటారు. అందరు పరేషాన్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఆపదలు ఉన్నారు, వర్షాలు వచ్చి ప్రాబ్లంలు ఉన్నారు. కావున బీఆర్ఎస్ పార్టీ మళ్ళకి వస్తే ప్రజలు ఏమేమి తింటలేరా ఆలోచన చేసేది పార్టీ ఒకటే బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని అందరిది దేవునితో అందరూ మొక్కుతురు. మేము కూడా అదే ఆలోచన చేస్తాం. బీఆర్ఎస్ కోటేస్తే పథకాలు బంద్ అయిపోతాయి అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఏం బంద్ కావండి సార్, గవర్నమెంట్ ఆయన పెద్ద మనిషి మా మీద ఆలోచన పెట్టాలి. ఒక కాన్స్టిట్యూన్సీతోని ప్రతి ఒక్కరి పథకాలు ఎట్లా బంద్ అవుతాయి, మళ్ళీ ఒక్క కాన్స్టిట్యూన్సీకి బంద్ అవుతాయి, మిగతా కాన్స్టిట్యూన్సీలకు చాలు ఉంటాయా? అట్లా ఉందా రూల్స్ సార్? లేదు. కాబట్టి అది ఖాళీ ఏదో ఎలక్షన్లలో భయం పట్టియాలని బెదిరియాలని. కానీ ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారు. ఏవైనా మనకు బీఆర్ఎస్ పార్టీ అని ఉంది. మేము ఇక్కడ వచ్చినాం, ఇట్లా ఇవాళ ప్రోగ్రామ్ ఉందని కాకుండా ఇక్కడ అంత పెద్ద ఊపు నడిచింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ఏ గెలిచింది. ఇక్కడ ప్రజలు అందరూ మేలు పడ్డారు కాబట్టి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. అంటే మైనారిటీ ఓట్లు జూబ్లీస్ దాదాపు 1,00,000 పైగా ఉన్నాయి అంటున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమంటున్నారంటే మేము మంత్రి పదవి ఇచ్చేసిన మైనారిటీల మద్దతు ఉంటుంది అని చెప్పి ఒక చర్చ సాగుతా ఉంది. అట్లా ఏమైనా ఉంటుందా? లేదండి, మన బీఆర్ఎస్ పార్టీలో మైనార్టీ అని ఉండదండి. అందరికీ గంగా జమున కల్చర్ లాగా తీసుకొని నడుస్తారు. మన బీసీలు కానీ, ఓసీలు కానీ, మైనార్టీస్ కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళు మంచి సంక్షేమాలు తీసుకుంటా అందరినీ ఆలోచన చేసుకుంటా నడుస్తుంది. ఈ ఎలక్షన్లప్పుడే ఒక కులం మైనార్టీ, బీసీలు, తెలుగులు అంటారు. కానీ మా బీఆర్ఎస్ పార్టీలో అయితే 10 సంవత్సరాలు చూసినాం, ఒక కర్ఫ్యూ లేదు, ఎక్కడ ప్రాబ్లం లేదు. అందరు అదే ఆలోచన చేస్తారు. మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ కు పడతాయని ఒక చర్చ సాగుతుంది. లేదండి, కాంగ్రెస్ వాళ్ళకి ఒక మినిస్టర్, అది కూడా ఎలక్షన్ ఉంది, బై ఎలక్షన్ ఉందని ఆలోచనతో ఈయనకు ఒక మినిస్టర్ లాగా పెడుతున్నారు. కానీ ముందు మళ్ళా లేకుండేనా 2 సంవత్సరాలు అయిపోయాయి, ఎందుకు లేదు కదా. ఇప్పుడు ఆలోచన వస్తుంది ఈ ఎలక్షన్ వచ్చినందుకు మైనార్టీస్ అని. కావున వీళ్ళు ఎలక్షన్లప్పుడే ఖాళీ మైనార్టీలు జ్ఞాపకం వస్తారు. అది అర్థం చేసుకున్నారు ప్రజలంతా. కావున అందుకే బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకొని ఎందుకు కళ్యాణ లక్ష్మి అనే ఆలోచన. వీళ్ళు అన్నారు తెలంగాణ మన కాంగ్రెస్ వాళ్ళు వస్తే తులం బంగారం ఇస్తా అన్నారు. వాళ్ళు ఎక్కడ తులం బంగారం ఎక్కడుంది, ఇస్తలేరు. మళ్ళా మహిళకు ఒక్కొక్క ఇంటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మహిళకు 2,500,000 ఇస్తా అన్నారు. ఎక్కడున్నాయి? అవి కూడా లేవు. ఖాళీ చెప్పిర్రు, చేసుడు లేదు, అమల్లో లేదు. ఏమనంటే బడ్జెట్ లేదు అంటారు, మళ్ళీ డెవలప్మెంట్ అంటే ఆపుతా అంటారు. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. కానీ మా ఒకటే ఆలోచన, మా మైనార్టీస్ కానీ కాకుండా మా తెలుగు దోస్తులు సోదరులు అందరం ఉన్నాము, కలిసిమెలిసి తిరుగుతుంటాము. అదే ఆలోచనతోని మేము ఒకటే మాట, ఈ బీఆర్ఎస్ ఈడ మంచి భారీ మెజారిటీతో గెలుస్తుంది. బీజేపీ కాంగ్రెస్ లేదండి, ఇక అవన్నీ మనకు తెలియదు. మేము తిరుగుతుంటాం, లోకల్లో బిజినెస్ చేస్తుంటాం. ఆడ ఆలోచన చేస్తే మేము ఎట్లా బీఆర్ఎస్, ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రతి ఇంటికి టచ్ ఉన్నాడు గోపీనాథ్ సార్, వాళ్ళ ఫ్యామిలీ అంతా. పోతే రెస్పెక్ట్ బాగుంటుండేది వాళ్ళ దగ్గర అనే ఆలోచనతో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఏం చేయలేదు అంటుండగా మరి రేవంత్ రెడ్డి చూసాడు. ఇక్కడనే సీసీ రోడ్ చూడండి ఎట్లా డెవలప్మెంట్ అయింది. మీరు ఇవన్నీ ఆయన చేయింది, ఆయన కొట్లాడిందే వచ్చిందా? పార్కులు చూడండి మనకి ఎట్లా ఉన్నాయి, మంచి మంచి పార్కులు ఉన్నాయి, మంచి డెవలప్మెంట్ ఉన్నాయి. ఏదైనా సరే అప్పుడు మనం
బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే లాక్డౌన్ వచ్చేసి ఉండే 3-4 సంవత్సరాలు మనం బాధలు ఉన్నా కానీ ఆ బాధలకు ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఇంటికి 10,000 వరద బాధ్యతలకు అని ఇచ్చినుండే ఆ ఆలోచన మన బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదో ఒకటి రకంగా మేలు చేసేది పని చేసింది బీఆర్ఎస్ పార్టీ. అదే ఆలోచనతోని వాళ్ళందరూ ప్రజలంతా అదే ఒకటి ఆలోచన. 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుంది అంటున్నారు, పథకాలు ఇస్తుంది అంటున్నారు, అభివృద్ధి చేస్తుంది. మనం చెప్పుకుంటే మీకు కూడా తెలుసు సార్ ఏం బిజినెస్ నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరు లాయి ఒక్కొక్కరు పెద్ద మనుషులు కూడా పైసలు లేవు, బిజినెస్ లేదు, ఇది నడుస్తలేవు అది నడుస్తలేవు అంటూనే ఉన్నారు. కానీ మంచిగా ఉన్నాం హ్యాపీ ఉన్నానని ఎవ్వరు నోరుతో కూడా వినట్లేదు. ఏదో ఒకటి రేపేం ప్రభుత్వం ఏదో ఒక స్కీమ్ తీస్తుందో ఏం చేస్తుందో మళ్ళీ ఇది హైడ్రాన్ తీసిర్రు మళ్ళీ ఏదో ఒకటి స్కీమ్లు తీస్తుర్రు మళ్ళీ దాంట్లో ఏమన్నా ప్రాబ్లం అవుతుందా మంచిగా అవుతుందా ఆలోచన చేసి ప్రభుత్వం ఎవ్వరు సైలెంట్ అయిపోయారు. హైడ్రా వల్ల ఇబ్బంది అయిందనే ఇక్కడ లోకల్లో చాలా మంది వాళ్ళకి చాలా బాధ ఇల్లు కూలిపోయినాయి. వాళ్ళే గరీబోళ్ళు దళితులదే ఇల్లు కూల్చున్నాయి పెద్దలై ఏం లేదు. వాళ్ళకి అన్ని సవలతులు ఉంటాయి, వాళ్ళ దగ్గర పైస ఉంటుంది కాబట్టి వాళ్ళు రెంట్లతోనన్నా దేంతోనన్నా బతుకుతారు. బాధపడేటోళ్ళు గరీబోళ్ళే కదా సార్, గరీబోళ్ళతోనే బాధ ఉంది. అందుకే బాధ పడేటోళ్ళకు తెలుసు, ఓటు వేసేటోళ్ళు కూడా బాధ పడేటోళ్ళే. పైసలు ఉన్నోళ్ళు ఎక్కువ శాతం అయితే రారు, గరీబోళ్ళే పోయి వేస్తారు. కావున బీఆర్ఎస్ పార్టీ నేనైతే దేవునితో మరీ మొక్కుతున్నా, బీఆర్ఎస్ పార్టీ రావాలి మనకు. మళ్ళా గత 10 సంవత్సరాల్లో మంచి మేలు మళ్ళీ ఎట్లా జరిగాయో అట్లా జరగాలని మా ఉద్దేశం. అమన్గల్ మండల కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ అంటే రేవంత్ రెడ్డికి పక్కల విలేజ్ మాది. ఆ జూబ్లీస్ ప్రచారం కోసం వచ్చేసినండి. ఎందుకంటే మాకు టీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం, ఆయన చేసిన సేవలు కానీ ఒక 20 ఏళ్ల క్రితం చూసుకుంటే మన తెలంగాణలో ఏం లేదండి. తెలంగాణలో ఏది లేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే ప్రజలకు ఏమేమి కావాలో అన్ని అందుబాటులోకి వచ్చినాయి. డెవలప్మెంట్ కానీ అన్ని విధాలుగా మంచిగా ఉందని చెప్పేసి ఒక 3-4 డేస్ నుండి ఇక్కడ ప్రచారం చేస్తున్నాం జూబ్లీస్ ఏరియాలో యువకులు మేము. కేసీఆర్ అప్పు చేసిపోయిండు, తెలంగాణ నిండా ముంచినాడు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు అన్న. అప్పు చేసిన అంటారు, అది అప్పులు ఎందుకైనా అంత పెద్ద కాళేశ్వరం కట్టిండు, సెక్రటరీ కట్టిండు, అప్పులు అని ఇట్లా వీళ్ళు బదలాం చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక 500 కోట్లు అప్పు చేసిండు, ఏం చేసిండు? ఇంతవరకు ఏం డెవలప్మెంట్ లేదు. కరెక్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఎవరికో ఒకరికి 100 మంది ఉంటే ఒక్కరికి ఇచ్చి నేను మొత్తం సేవ్ చేసినట్టు అది తప్పు కదన్నా. జూబ్లీస్ అంటే ఇప్పుడైతే ప్రజెంట్లీ బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఉందన్న, గట్టి పోటీని ఇస్తుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ అనే అభ్యర్థిని కూడా ఎంతమంది నవీన్ యాదవ్లు వచ్చినా ఇక్కడ గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. జూబ్లీస్ గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డా. అయ్యో వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే, వాళ్ళు చెప్పుకుంటే సరిపోతుంది అన్న. ప్రజలకు తెలియదా, ఇక్కడ ఉండే ప్రజలకు తెలియదా ఎవరేందనేది? కాకపోతే భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు మేము అట్లా చెప్పురి, వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత మాకు అపోజిట్గా చెప్పారు కదా, మీరు డబ్బులు ఇచ్చి కొనేసుకొని మళ్ళీ ఉల్టా చెప్పించుకున్నారు. కానీ అది కాదు, జనాలకు గుండెల నుండి నిజమైన అనేది రావాలి. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి అయిపోతుంది అంటున్నా. ఎట్లా అయిపోతుందన్నా? నువ్వు ముఖ్యమంత్రి ఉండే ఎట్లా మాట్లాడుతావు? నువ్వు ఒక నియోజకవర్గం గెలవకపోతే ఎందుకు ఆఫ్ చేసుకోవాలి నువ్వు? అంటే ఈ ఒక జూబ్లీస్ గడ్డ గెలిస్తే నువ్వు ముఖ్యమంత్రి పదవి పోతుందా? నువ్వు కరెక్ట్ చేస్తే నీకు ఎందుకు భయం అవుతుంది? అధికారంలో ఉన్నాము, కంటోన్మెంట్ లో గెలిపిస్తే కూడా అక్కడ అభివృద్ధి చేసిన 4,000 కోట్ల వరకు అంటు. నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యండి అంతే, నీకు ఓటేస్తేనే మంచి చేస్తావా? ఓటు వేయకపోతే మంచి ప్రజలను పట్టించుకోవా? నువ్వు ముఖ్యమంత్రి అన్నప్పుడు రాష్ట్రాన్ని మొత్తం అందరినీ చూసుకోవాలి. ఓటు వేసినా ఓటు వేయకున్నా కానీ అందరినీ సమానంగా చూసుకోవాలి. ఈడ ఓటు వేస్తేనే గెలిపిస్తేనే నేను అన్ని చేస్తా, మీ రేషన్ కార్డులు బంద్ అవుతాయి, ఇవన్నీ లుచ్చ రాజకీయాలు. అంటే ఆయనకు ఇవన్నీ చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ పార్టీకి వెళ్ళి మారడం, ఈ పార్టీకి వెళ్ళి మారడం. మాకు సొంతం వాళ్ళ మామ వాళ్ళ విలేజ్ పక్కల మా విలేజ్ మాడుగుల మండల్ మాది. మాడుగుల మండల్ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ మాది. ఆయన చరిత్ర ఏందో అన్ని మాకు మా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి 20 మంది వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నాం. అంటే మేము ఆడికెళ్ళి వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నాం? దీనివల్ల ఏం న్యాయం జరగట్లేదు కాబట్టి ఇప్పుడు ఈడ మేము మోసపోయినట్టు ఈ ప్రజలు మోసపోవద్దని చెప్పి వచ్చినాం, ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఏం చేస్తారు పాపం? ముఖ్యమంత్రి దగ్గర పైసలు లేవట, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారట, దొంగను చూసినట్టు చూస్తున్నారు. పైసలు లేవు సరే, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఎట్లున్నాయి పైసలు? సేమ్ అదే పథకాలు నువ్వు కంటిన్యూ చేసినా కానీ అదే మాకు కొంచెం జనాలకు కొంచెం ఇంత అంత బెనిఫిట్ ఉండు కదా. నువ్వు అవి రాకుండా చేసినావు, ఇవి రాకుండా చేసినావు, నువ్వు తులం బంగారం ఇస్తాను చెప్పినావు, అది లేదు, ఏవి లేవు. ఓన్లీ ఫ్రీ బస్సు పెట్టినావు. నేను చూసినా చేవేళ్ళ రీసెంట్గా యాక్సిడెంట్ ఫ్రీ బస్సు వల్ల అధిక జనాభాకి అది పోయింది. ఏం చేస్తున్నావు చెప్పండి? పొన్నం ప్రభాకర్ అంటుండు కదా, దానికి దీనికి రోడ్డు ప్రమాదం అయితే ఫ్రీ బస్సు దానికి ఏం సంబంధం? నువ్వు లిమిట్ని మించి ఎందుకు ఎక్కించుకోవాలి? రీజనబుల్, నువ్వు లిమిట్ మించి ఎందుకు ఎక్కించుకోవాలి? అవసరం లేదు కదా.
నువ్వు చెప్పాలి ఫస్ట్ అది ఇంతే లిమిట్ ఉంది ఇంతే ఎక్కించుకోవాలని చెప్పి. నువ్వు ఫ్రీ బస్ పెట్టి ఆడోలో కొట్లాట పెడతావు, ఇంట్లో ఫ్యామిలీలో కొట్లాట పెడతావు. ఉచిత గ్యాస్ అంటారు, ఎవరి కోసం ఉచిత గ్యాస్? కనీసం 100 మంది ఉంటే అలా 10 మంది కూడా ఉచిత గ్యాస్ వస్తలేదు. అంతా ఆగముందన్న వేస్ట్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేస్ట్. సంవత్సర కాలంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నాడు అన్న. ఆ నోటిఫికేషన్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషనే, ఆయన కొత్త ఇచ్చింది ఏం లేదు. ఈరోజు వచ్చి సిగ్నేచర్ చేసి నేను ఇచ్చినాను ఒప్పుకున్నట్టుండు. అంతే జనాలకు తెలుసు, పబ్లిక్ తెలుసు, విద్యార్థులకు తెలుసు, అందరూ తెలుసు ఎవరు వచ్చిర్రు, ఎవరు ఈ ఉద్యోగాలు ఇచ్చిరు అనేది, నోటిఫికేషన్ ఇచ్చిరు అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు జూబ్లీస్ ప్రజలు కూడా పిచ్చోళ్ళు ఏం కాదు, అందరు చదువుకున్న మేధావులే ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని అనుకుంటున్నాం. మంత్రులు మాట్లాడుతున్నాం గొప్పగా మేము ప్రచారం చేయడానికి మెజారిటీ కోసం ప్రచారం చేస్తున్నాం, ఆల్రెడీ గెలిచేసినాం అంటున్నారు. వాళ్ళు అన్ని అపోహలు అన్నవి. భయపడే వాళ్ళు అంతమంది వస్తున్నారు. భయపడి ఎందుకు భయపడుతున్నారు? అరే మేము ప్రజలలో తిరగలేక మంచి చేస్తలేం కాబట్టి విమర్శలు వస్తే ఎక్కడ పడిపోతా అని చెప్పేసి భయం అవుతుంది వాళ్ళకి. ఆ భయాన్ని ఇంకేం చెప్తున్నారు అంటే పొగడతలాగా చెప్పుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. మంత్రులు మొత్తం ఇక్కడ తిరుగుతారు. ఊర్ల పరిస్థితి ఏందే? మన వర్షాలకు ఎట్లుండే? ఊర్లో ఇవ్వలేడన్నా. వర్షాలు వచ్చి కాలువలు, చెరువులు, చెట్లు అన్ని తెగిపోయినా కానీ కనీసం ఎవడు వచ్చి చూసే నాదులు లేడు. వచ్చి మొత్తం జూబ్లీస్ గడ్డ మీద తిరుగుతారు. ఆ గల్లంగా ఈ గల్లంగా తిరుగుతున్నారు. ఇక ఆ పూటకు కొత్త బుచ్చాలు లేక తిరుగుతున్నారు వీళ్ళు. సో ఇప్పుడు రీసెంట్ గా మంత్రి పదవి కూడా ఇచ్చినారు కదా అజరుద్దీన్కి, ఎట్లా చూస్తారు? ఇక ఆయన స్వార్థం కోసం ఇచ్చిండా ఇంకా దేనికోసం ఇచ్చిన ఎన్నికల కోడ్ పెట్టుకొని ఇచ్చినంటే ఇక వాడి స్వార్థం కోసం ఇచ్చినట్టే. ఇప్పుడు ఇది రీసెంట్గా చూస్తే వాడి స్వార్థం ఉంది కాబట్టి కొంచెం ముస్లిం ఓట్లు రావాలి కాబట్టి హోమ్ మినిస్టర్ పదవి అనేది ఇప్పుడు ఇచ్చిండు ఆయన. అది ఇక ఎట్లా కూడా పక్క బీఆర్ఎస్ పార్టీ వస్తుందన్న. జూబ్లీహిల్స్ లో మాత్రం పక్క బీఆర్ఎస్ పార్టీ ఎవరితో ఇక్కడ నుండే మన బీఆర్ఎస్ పార్టీకి శంకరావం పూరిస్తాం. బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు. సో ఇంత భారీ ఎత్తున జనాలు రావడము, కేటీఆర్ రోడ్ షోకి ఏం మాట్లాడుతారో వినాలంటూ కూడా జనాలు కూడా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. సో ఏంటి అసలు? ఇప్పుడు ఈయన మీద విమర్శ, మేము మోసపోయినాం కాబట్టి ఆ మోసాన్ని మళ్ళీ ఇంకోసారి జరగొద్దంటే ఆ పార్టీని భూస్థాపితం చేయాలి. మళ్ళీ 25 సంవత్సరాల వరకు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగు కావాలి. 15 సంవత్సరాలు నేనే ఉంటా అంటాడు. అతను చెప్పుకుంటుండు కానీ ప్రజలకు తెలుస్తుంది కదా ఎవరేందనేది. ఆయన పోయి ఆడ కూర్చున్నాడు. మాలాంటి వ్యక్తులు మాట్లాడితే ఆయన చూస్తలేడు కదా. ప్రజలకు అన్ని సవలతులు జరుగుతున్నాయా జరగట్లేదా అని ఆయనకు తెలుస్తలేదు కదా. అది జూబ్లీహిల్స్ లో ఏదో మీడియా ముంగట మాట్లాడుతున్న వాళ్ళని ఫోన్ చేసి బెదిరించి వీడియోలు డిలీట్ చేయడం. నేను అదే అంటున్నా. ఇప్పుడు నవీన్ యాదవ్ ఎవరైతే అపోజిట్ మాట్లాడతారో వాళ్ళని బెదిరించి కాదు, ప్రజల గుండెల నుండి రావాలి నిజమైనది అనేది. వాడు ఏదో మాట్లాడిండు సరే అని బెదిరించి ఏదో అన్న తప్పైంది అది కాదు కావాల్సింది. ప్రజల్లో నిజమైన మేము కేసీఆర్ గట్టి సైనికులు, మేము కేసీఆర్ గులాబీ సైనికులు. మేము ఎవడో బెదిరిస్తే బెదిరిపోవడానికి మేము అల్లాటప్ప కాదు. వాడో గుండె అయితే మేము కూడా గుండెలం అవుతాం. అర్థమైందా? వాడి దగ్గర డబ్బు వచ్చి మా దగ్గర డబ్బు లేకుండా వచ్చి అంతే తేడా. అన్న మాటలు ఇవ్వడని చెప్తాడు అన్న. దాని మాటలు ఇవ్వడని చెప్తారు. దాన్ని నిలబెట్టుకున్నాడు మొగోడు. మేము ఈయనే ఉన్న 20 రోజులు అవుతుంది. కలవకుర్తి కాన్స్టిట్యూన్సీ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నా అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే వీడు ఎంత లుచ్చ పనులు చేస్తే మేము అంత దూరంకి వెళ్ళి వస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు ఎంత బాధ అనిపించి ఇక్కడికి వస్తాం. నేను ప్రజెంట్లీ కార్ డ్రైవింగ్ చేస్తుంటాను. ఎల్బీ నగర్లో ఉంటా ప్రజెంట్లీ. ఇక్కడే ఉండి కార్ డ్రైవింగ్ చేసుకుంటాను. కలవకుర్తి కాన్స్టిట్యూన్సీ మాది, ఆమన్గల్ మండల్. దగ్గర నియోజకవర్గం, దగ్గర సంబంధం. అతనితో పాటు తిరిగిన రోజులు కూడా ఉన్నాయన్న మాకు. అతనితో పాటు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన అతను బర్త్డేకి పోయి విషెస్ చేసిన రోజులు ఉన్నాయి. అన్ని ఉన్నాయన్న మాకు చెప్పుకోవాలంటే. రేవంత్ రెడ్డికి అంత అభిమాని మళ్ళీ ఇటు తిరిగిన అభిమానం అంటే చేసే పనులను బట్టి ఉంటది కదన్న. ఏదన్నా ఒక మనిషి మంచోడు అయితే ఆ మనిషి మటు వెళ్తాం. ఒక మనిషి గలీజుడు అయితే వాని దగ్గరికి ఎందుకు వస్తాం? మన దగ్గరికి పోము కదా. అయ్యా నేను ఒక 2 years ఉన్నా. 2 years ఉన్నా. ఎందుకు రావాలనిపించింది రేవంత్ రెడ్డికి వెళ్ళి ఎందుకు రావాలనిపించింది? కేసీఆర్ మీద అభిమానంతో వచ్చిన, ప్రజల చైతన్యాన్ని చూసి వచ్చిన, ప్రజలకు చేసే విధానాన్ని, ప్రజలకు చేసే మంచి పనులను చూసి వచ్చేసిన. बाई इलेक्शन जो भी है ना साहब टीआरएस की तरफ है, टीआरएस. इसलिए कांग्रेस हमारे कुछ भी नहीं दी साहब. मौजन को इमाम को भी तनख्वाह नहीं दे रही. मौजन को इमाम को भी तनख्वाह नहीं दे रही और हाईसो स्कीमा निकाल दे रही कांग्रेस. और माइनॉरिटी वालों क्या करे बोलो साहब? लोग क्या करे? एक लेडीज को करे, एक जेंट्स को करे, एक बुढ़े को करे, क्या करे बोलो? अब वो बुढ़ाओं को 4000 देते बोले, वो भी नहीं दे रहे. केसीआर जो स्कीम दिए, केसीआर साहब को लोग भगवान समझ के ऐसा सोच रहे हैं. बोले तो हमारे पहले कांग्रेस को वोट डालते थे हम, अब कहीं को नहीं डाल रहे. ये स्कीम नहीं दे रहे, कुछ नहीं दे रहे बोल के नहीं. वो लोग सही तरीके देख रहे नहीं. माइनॉरिटी वालों को यूज कर ले रहे. क्या दे रहे स्कीम बताओ? कोई स्कीम नहीं दे रहे वो लोग. वो नाम का मिनिस्टर पद भी है साहब. उनसे हमारे मतलब क्या है? उन लोग हमारे 1000 दिन हमारे कुछ करे, ये लोग कांग्रेस वाले कुछ करे.
कोई कुछ नहीं करे सर। इसलिए 99% टीआरएस आता, बीआरएस आता साहब, हरीश राव और केटीआर साहब, केसीआर साहब जो भी अल्हम्दुलिल्लाह अच्छा करे हमारे लोगों को, माइनॉरिटी वालों को अच्छा करे। हम केसीआर साहब को वोट डालते सर। ఈ జూబ్లీహిల్స్ గడ్డ నవీన్ యాదవ్ అడ్డా అంటారు కాంగ్రెస్ వాళ్ళు, మరి దానికి ఏం చెప్తారు? नहीं आयना अड्डा उल्टा आयना देखकर नहीं सर, आयना उनके पास ही रहता अड्डा, हम क्या करेंगे अड्डा ले लेके? बोलो आप, आजकल छोटा बच्चा नहीं डर रहा साहब, बड़े लोगों क्या डरते? हमारा वोट है, हम हमारे हिसाब से डालेंगे ना सर वोट, नहीं बराबर ना? हम माइनॉरिटी वालों को जो अच्छा करे उनको डालेंगे ना साहब। अब तो उन्होंने फिलहाल अब आए उन्होंने वो सा सीट नहीं जीते, पहली बार एमएलए खड़े, एमएलए खड़ने के बाद उनको क्या मालूम है बोलो? नहीं, वो नए यहाँ हमारे मैडम जो है ना, उनको थोड़ा उनके शोहर की तरफ से उनको थोड़ा मालूम था कैसा करना, किधर करना, लोगों को कैसा लेके चलना करना उनको मालूम था। इंशाल्लाह ये मैडम ही आते सर। నవీన్ యాదవ్ గడ్డ కదా ఇది? नहीं आयना अड्डा, हम क्या करेंगे लेके अड्डे होता है ना सर, हम क्या करेंगे बोलो? हम भी इधर, हम लोकल के थे, हम भी बोरा मंडे के थे हम भी, तो हम क्या करेंगे? కూడా లోకల్ ఏనట ఇక్కడ? नहीं है वो लोग भी, वो लोकल के है साहब, नहीं बोल के नहीं बोल रहे हम, लोकल के है, मगर उनकी जगह उनके वोटा है, हमारे जगह हमारे वोटा है। టీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం ఈ జూబ్లీహిల్స్ ప్రజలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మాగంటి సునీతను ఒక లక్ష్య మేయర్తో గెలిపేయడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడికి ఎవరికి ఏం చేసింది, ఏ ఒక్క సంక్షేమం ఏం చేసింది, ఎవరికి ఏ ప్రజలకు ఏం న్యాయం చేసింది, ఏం చేయలేదు. ఒక బ్లాక్ మెయిల్ దండ మొత్తం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నిన్న వచ్చి చెప్తుండు కదా ఏమని, మేము ఏ హామీలు ఇవ్వమని, సన్న బియ్యం బంద్ చేస్తాం, ఇది బంద్ చేస్తాం. ఎవరు జాగిరి సన్న బియ్యం బంద్ చేస్తానికి అంటే నీకు అర్థం అయిపోయింది, భయం వచ్చింది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ఓడిపోతున్నాయి, గవర్నమెంట్ పడిపోతుంది, అన్ని బంద్ అయిపోతున్నాయి. నువ్వే చెప్పుకుంటున్నావు. కాంగ్రెస్ బయటపడుతున్నారు, వాళ్ళ మంత్రులే కొట్లాడుతున్నారు. ఇలా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి, రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. రైతులు అన్నమో రామచంద్ర ధాన్యం ధరిస్తుంటే క్యాబినెట్ అంతా జూబ్లీహిల్స్ ఎలక్షన్ మీద పడ్డది. అక్కడికి పోయిన నాదుల కళ్ళల్లో ధాన్యం నడుస్తుంది. రోజు టీవీలో చూస్తున్నాం, మేము మీడియా ద్వారా చూస్తున్నాం. ఏ ఒక్క మంత్రి పోయి ఏ ఒక్క రైతును పలకరిస్తారు కానీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ మీద. ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఓడిపోతే నేను గవర్నమెంట్ పడిపోతున్నా, నీకు రైతులు ముఖ్యమా, నీకు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ముఖ్యమా? క్యాబినెట్ అంతా గల్లీ సార్, పొద్దు నుంచి సాయంత్రం దాకా రింగు అని తిరుగుతామండి. నిన్న మొన్న ఎటువైరు 2 నెలల నుంచి ఏం చేశారు? ఎటువైంది కళ్యాణ లక్ష్మి, ఎటువైంది తులం బంగారం, ఎటువైంది 4,000 రూపాయలు పెంచినాయి, ఎటువైంది మహిళలకు 2,500, ఎటువైంది మైనార్టీలకు మన షాదీ ముబారక్, ఎటువైంది మా తోపాలు, ఎటువైనాయి రంజన్ ప్రభుత్వం కదా మరి పైసలు లేదు. మరి ఎందుకు హామీలు ఇచ్చినావు? నీకు అనుభవం లేదని ఇప్పుడు నువ్వు ఇంటి వ్యవహారం చేస్తున్నావు. నీకు వెనక ఏముందో చూసుకుంది హామీలు ఇస్తావు. నీ ఇష్టం వచ్చిన హామీలు ఒప్పుకున్నావు. మరి పైసలు నువ్వు దిగు, గత దిగుతూ నీకు వెళ్తారు పైసలు. కేసీఆర్ మరి చేయలేదా? కరోనా టైంలో మరి కేసీఆర్ పైసలు టైంలో కేసీఆర్ ఎలా చేయలేదు? 2 నెలలు కరోనా టైంలో జీతాలు ఆపిండా కేసీఆర్? ఏ ఒక్క సంక్షేమ పథకం ఆపిండా? రైతు బంధు ఇవ్వలేదా? కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదా? కేసీఆర్ అన్ని చేసింది కదా. కరోనా టైం అంత కష్టకాలంలో భారతదేశంలో ఎంతో కష్టకాలం ఉండని తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కాలేదా? మీరు చూడలేరా? ఇప్పుడు కరోనా టైంలో కేసీఆర్ చేసింది కదా. నీకు చేతగాని ప్రభుత్వం ఇది. ఏ ఒక్కరికి నువ్వు ఏం చేసినావు? నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? మరి ఎందుకు హామీ ఇచ్చినావు? 420 హామీలు నువ్వు హామీలు ఎందుకు ఇచ్చినావు? పైసలు ఎందుకు చూసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు బస్ ఎక్కుతావు, పైసలు ఉంటావు, బస్ ఎక్కుతావు, పైసలు ఎందుకు ఎక్కువ కదా. మరి నువ్వు ఎట్లా ఎక్కినావు? గత ప్రభుత్వం అప్పు చేసిపోయింది అంటున్నారు. మరి గత ప్రభుత్వం అప్పు చేసినట్టు మరి ఆ అప్పు చేస్తానికి చేత. ఇప్పుడు గత ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రం ఉంది గత ప్రభుత్వం. మరి నువ్వు వచ్చినాక దివాలా తీసినావు కదా. నువ్వే కదా దివాలా తీసింది. ఇండియాలో తెలంగాణ రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితి ఉందా? మన బీహార్లో ఏమైంది? బీహార్లో తిడుతురు కదా రేవంత్ రెడ్డిని. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రం నిలకడగా ఉంది? దేశంలో ఏ రాష్ట్రంలో? కాంగ్రెస్ 420. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రజలు నమ్మి మోసపోయారు. ఇలా నిరుద్యోగులు తిరుగుతుంటే నిరుద్యోగుల మీద దాడి చేస్తున్నారు. నిరుద్యోగులే కాంగ్రెస్ కోటేయమని చెప్తున్నారు. ఇలా టీఆర్ఎస్ కోటేయమని చెప్తున్నారు. కాంగ్రెస్ కోటేస్తే అయ్యో చెప్పుతో కొట్టుకుంటారు కాంగ్రెస్ కార్యకర్తలే. ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏమైంది? కేసీఆర్ అప్పు చేసి రియల్ ఎస్టేట్ పడిపోయిన కారణం ఎవరు? హైదరాబాద్ ఇచ్చింది ఎవడు? ఇలా హైదరాబాద్లో వ్యాపారం అన్నాయా? మరి అప్పు కుడుతుందా? ప్రజలకు అప్పు కుడుతుందా? ఇలా ప్రజల పరిస్థితి ఏంది? అది చూడకుండా జూబ్లీహిల్స్ ఎలక్షన్ 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాను, 12,000 ఎందుకు ఇచ్చినావు? చేతగాంది నువ్వు ఎందుకు హామీలు ఒప్పుకున్నావు? 2500 ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగ వృత్తి ఇస్తాను, నిరుద్యోగ వృత్తి ఇచ్చినావా? 420 హామీలలో 6 గ్యారెంటీ ఏ గ్యారెంటీ అమలైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో?
అన్ని చెప్పేటి దొంగ మాటలు. ఇప్పుడు ఎలక్షన్ కోసం జూబ్లీహిల్స్ వచ్చిండు. రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోయాక ప్రజల బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది జూబ్లీహిల్స్ ఎన్నిక. రేపు రాబోయే రోజుల్లో మాగంటి సునీత 1,00,000 మేయడితోని గెలవబోతుంది. టీఆర్ఎస్ పార్టీ కోటేస్తే పథకాలు బంద్ చేస్తారు, బంద్ అయిపోతాయి అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. అవు మరి అదే ఇప్పుడు మీ క్వశ్చన్ ఆన్సర్ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి వేస్తే ఆయన ఒప్పుకున్నట్టే, ఓటమి ఒప్పుకున్నట్టే కదా. ఎందుకంటే ఓటమి ఒప్పుకున్నది, భయం వచ్చింది ఆయనకు. భయం వచ్చి ఎట్లా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే గవర్నమెంట్ పడిపోతారు. ఈ పథకాల మంది అయితే ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా. బీఆర్ఎస్ పార్టీకి పథకాలకు సంబంధం ఉన్నదా? ఒక జూబ్లీహిల్స్ సెలక్షన్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పథకాలు పనిచేస్తావా? రాష్ట్ర వ్యాప్తంగా పథకాలు అమలవుతున్నాయా? జూబ్లీహిల్స్ సెలక్షన్ ఒకటే పథకాలు అమలవుతున్నాయా? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అమలవుతున్నాయి కదా, రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నాయి పథకాలు, ఇక్కడ అమలవుతున్నాయి కదా. మరి అదేమన్నా నైతిక హక్కు ఉందా వాళ్ళకి ఏం మాట్లాడు అర్థం కాక ప్రెస్టేషన్ లో మాట్లాడుతూ ఓటమి భయం ముట్టుకున్నది. క్యాండిడేట్ కి ఓటమి భయం ముట్టుకుంది, రేవంత్ రెడ్డికి ఓటమి భయం ముట్టుకుంది. దానివల్ల వాళ్ళే ప్రెస్టేషన్ లో మాట్లాడుకుంటున్నారు. బెదిరిస్తున్నారు, ప్రలోభాలు చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు. కానీ ప్రజలు సిద్ధమయ్యారు. ఎవరికి ఓటాలి ఆల్రెడీ చూపించారు, నిర్ణయం తీసుకున్నారు. ఏ భయానికి ఎవరు భయపడరు. ఆ రోజులు పోయినాయి, భయపడే రోజులు, బెదిరింపులో పోయే రోజులు పోయినాయి. ఖచ్చితంగా ఈ ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్తారు. మరి తిరుగుతున్నాం కదా, మేము 10 రోజులు తిరుగుతున్నాం కదా. ఇప్పుడు గల్లీలో ఉన్నాం కదా, గల్లీలో తిరుగుతున్నాం కదా. గల్లీ దాటి ఎవరిది గల్లీ ఎవరికి కాదు కదా, ఎవరి వాళ్ళ సొంతం కాదు కదా గల్లీ. మరి గల్లీలో ఉన్నాం. 10 రోజులు నిన్న ప్రచారం చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రజలు చేస్తున్నారు, కార్యకర్తలు చేస్తున్నారు. ఇవాళ రేపు ఎవరు భయపడరండి. ఎవరు గల్లీ దాటిచ్చినా దాటియకుండా అందరూ ఎవరు భయపడే పరిస్థితులు లేవు. అందరూ ఒకే ఒక్క మాట, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కారు గుర్తు. కాంగ్రెస్ కు భూస్థాపితం అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ ఇచ్చిండు, గరీబుల ఇండ్లు కూలగొట్టిర్రు. రోజు రోజు వాళ్ళు కూడు చేసి గుడ్డ చేసి 6 నెలల సంపాదనతో చిన్న చిన్న గూడు కట్టుకున్నారు. వాళ్ళని అనవసరంగా కూడగొట్టారు. ఎప్పుడు బుల్డోజర్ వచ్చేది తెలియదు. ఎప్పుడు పట్టుకున్నప్పుడు కూడా బుల్డోజర్ వస్తారని భయపడుతున్నారు జనాలు. చాలా భయం ప్రాంతాలతో గురి చేశారు కాబట్టి కాంగ్రెస్కు ఓటేరు, కారు గుర్తుకు ఓటేస్తారు. కేసీఆర్ చేసిన పథకాలు చాలా పబ్లిక్ చాలా నచ్చినాయి కాబట్టి కేసీఆర్ ఆ రైతు బీమా, రైతు బంధు, మిషన్ భాగీరథ, మిషన్ కాగరిత, ఇవన్నీ ఆయన చేసిన పథకాలు పబ్లిక్ లో గుండెల్లో ఉన్నాయి కాబట్టి ఆయనను మరవలేరు. ఎందుకంటే ఈరోజు గుండెల్లో ఆయనను పెట్టుకొని దేవుడని భావిస్తున్నారు కాబట్టి కారు గుర్తుకు కంపల్సరీ పబ్లిక్ ఆదరణ చూపిస్తారు, కారు గుర్తును గెలిపిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన మోసాలకు ఊర్లలో ప్రతి కాంగ్రెస్ లీడర్ కూడా భయం ప్రాంతాలకు గురి చేస్తారు. లీడర్ మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఏదో వాళ్ళ పొంగనాలు చెప్పుకుంటూ ఊర్లలో తిరిగి గల్లి తిరిగి మామూలు వసూలు చేస్తే తప్ప ఏ పనులు లేవు, ఏ డెవలప్మెంట్ లేవు వాళ్ళకి. అందుకే ముందు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము. పబ్లిక్ చాలా మంది ఇక్కడ హైదరాబాద్ లో హైడ్రా తెచ్చింది కాబట్టి చాలా మంది కూడా కారుకే అంటున్నారు. కారుకు వేసి గెలిపిస్తామని మేమంతా కోరుకుంటున్నాం. కారుకు ఓటేస్తే అభివృద్ధి ఉండదు అంటారు ముఖ్యమంత్రి. అభివృద్ధి ఉండకపోవచ్చు అండి, నెక్స్ట్ జరుగుతుంది కదా. ఈ పథకాలన్న వాళ్ళ అభివృద్ధి వస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ కారుకు వస్తుంది కాబట్టి ఆయన మార్పు వస్తుంది, ఆయన లోపల మార్పు వస్తుంది కదా. రేవంత్ రెడ్డికి ఈ పథకాలు ఇప్పుడు 400 హామీలు ఇచ్చిండు, 6 పథకాలు అన్నాడు, ఏ పథకం లేదు. ఏమిచ్చాడు? ఒంటరి మహిళకు 2500 ఇస్తా అన్నాడు, ఆడపిల్లలు స్కూటీలు అన్నాడు, నిరుద్యోగులకు వృత్తి అన్నాడు. ఇవన్నీ ఏవి కూడా అమలు చేయలేదు కదా. పైసలు లేవట ముఖ్యమంత్రి ఇక ఆయన ఎప్పుడు అదే అంటున్నాడు. పైసలు లేవంటే ఎవడన్నా ఇస్తాడు? అప్పిచ్చినోడు ఇస్తారా? గవర్నమెంట్ అప్పు లేకున్నా కానీ ఉన్నట్టు బిర్ర ఇచ్చి అప్పు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడపాల్సిన బాధ్యత ఉంటుంది. నేను పైసలు లేవు అంటే ఎట్లుంటది? గవర్నమెంట్ పక్క రాష్ట్రాల్లో ఇస్తారా? ఇండస్ట్రియల్ వస్తున్నాయి, ఇండస్ట్రియల్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ప్రతి ఇండస్ట్రియల్ వచ్చి ఇంతకుముందు కేటీఆర్ ఎక్కడనో కొట్లాడి తీసుకొచ్చి మన దగ్గర ఐటీ కానీ అవన్నీ చాలా అభివృద్ధి చేసిరండి. అందుకే కారు గుర్తు కేసీఆర్ రావాలని మేమంతా కోరుకుంటున్నామండి. కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుతున్నాం. ఎలక్షన్ 1 సైడెడ్ అవుతుంది. బీఆర్ఎస్ గెలుస్తుంది, కంపల్సరీ గెలుస్తుంది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు టీవీ చూస్తలేరా? అంతా జాయిన్ అవుతున్నారు. ఎంఐఎం నుంచి, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి ఎంతో జాయిన్ అవుతున్నారు డైలీ బీఆర్ఎస్లో. ఎందుకు? బీఆర్ఎస్ చాలా మంచిగా ఉన్నాయి, స్కీమ్లు బాగా చేస్తున్నారు. గరీబ్ వాళ్ళకి సపోర్ట్ పార్టీ ఇది. ఫస్ట్ టైంలో ఈ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ వాటర్ ఫ్రీ చేసిండు,
బ్యాలెన్స్ ఉన్న అంతా 2 లక్షలు 3 లక్షలు ఓల్డ్ సిటీలో అంతా డైలీ కొట్లాట అవుతుంటే బిల్ కట్టలేదు మీ డ్రైనేజ్ బంద్ చేస్తా అని. ఇప్పుడు ఏం లేదు, ఫ్రీ చేసేసినారు, అది అంతా మాఫ్ చేసినారు. వీళ్ళు అంటున్నారు అడ్డా అని. ఈయన అడ్డా अड्डा कुत्ता बिल्ली का रहता अड्डा, शेर का नहीं रहता अड्डा, टाइगर का पूरा रहता. ये टाइगर है बीआरएस, केटीआर टाइगर है हमारा, इसलिए उसका पूरा है. इसका खाली अड्डा ఉన్నది అంటే కుక్కదే అడ్డా ఉంటుంది ఒకటి, వేరే జగన పోదు. అది టైగర్ ఎక్కడైనా దొరుకుతుంది. అది బీఆర్ఎస్ జై తెలంగాణ అంతే. పక్కా కంపల్సరీ 50-60,000 ఓట్తోని గెలుస్తున్నది, పక్కా గెలుస్తున్నది. కనబడుతుంది పబ్లిక్ తోని కనబడుతుంది. ఇప్పుడు 14కి నీకే జవాబు వస్తుంది, పబ్లిక్ తోని జవాబు వస్తుంది. మీరు ఎక్కడ పోతారు మాకు తెలియదు, పక్కా కలవాలి. స్వీట్ తెస్తా, పటాకులు కూడా కొనుక్కున్నా. నేను ఇప్పుడు కొనుక్కున్నా. నేను ఛాలెంజ్ చేసిన మా బస్తీలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా, నీ ఇంటి ముంగట తెచ్చి నేను పటాకులు కొడతా అని నేను ఛాలెంజ్ చేసి కొనుక్కున్నా, రెడీ ఉన్నా. కంపల్సరీ ఇన్షాల్లా కంపల్సరీ. ముస్లిం అంతా ఫుల్ సపోర్ట్ బీఆర్ఎస్ కి ఉన్నది. ఎంఐఎం వస్తున్నది పోతున్నది, అది ఎంఐఎం ఏం లేదు. ఇప్పుడు ఎంఐఎం జగలను ఊడిపోతున్నారు 2 సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఏం లేదు. మేము ముస్లిం అంతా తెలంగాణది బీఆర్ఎస్ ఎంబడి ఉన్నారు. అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు కానీ మరి అట్లా ఏరా ఓట్లు ఎందుకు వేస్తారు? ఇది కావాలని ఇచ్చిండు, ఆయనకి ఇష్టం లేదు. ఫస్ట్ ఆయన ఇవ్వాలంటే ఫస్ట్ ఇవ్వాలి ముస్లింకు లేక్ చేస్తే. రేవంత్ రెడ్డికు ఓట్లు కావాలి ముస్లింది, ముస్లిం కావద్దు, ఆయనకు వద్దు ముస్లిం మనుషులు వద్దు, ముస్లిం ఓటు కావాలి అంతే. రేవంత్ రెడ్డికి ఏం చేసిండు? ఆయన వచ్చినాక ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే ఇది కట్ అయిపోతుంది, అది నువ్వు వచ్చినాక అంతా కేసీఆర్ కిట్ కట్ చేసినావు, చాలా స్కీమ్లు కట్ చేసినావు, నువ్వే కట్ చేసినావు. నువ్వేం థింకింగ్ చేస్తున్నావు? అదే వేరేకి కూడా అదే అనుకుంటున్నావా? కేసీఆర్ గరీబ్కి ఎప్పుడైనా గరీబ్కి సపోర్ట్ చేసిండు. కేసీఆర్ గరీబ్ది హీరో ఉన్నాడు తెలుసా, పక్కా వస్తుంది. రేవంత్ రెడ్డి జీరో, మా ముంగట జీరో. రేవంత్ రెడ్డి లాస్ట్ ఎక్కడైనా పెడితే ఛాలెంజ్ చేస్తా. కేటీఆర్ ఆయన ఊర్లో వచ్చిస్తే కేటీఆర్ నిలబడితే కేటీఆర్ గెలుస్తుంది 100%. నేను చెప్తున్నా ఛాలెంజ్. ఆయన కావాలంటే ఖైరతాబాద్ తోని ఈ జిబ్లీలతోని వచ్చి నిలబడువాను, చూస్తాం మేము ముస్లిం కాదు. బీఆర్ఎస్ గెలుస్తుంది పక్కా షూర్ 100%. నిలబడు చూస్తాం నిలబడువాను. వాడు కూడా ఓడిపోతుంది. ఛాలెంజ్ చేస్తా. రేవంత్ రెడ్డి అంటే ఒక్కటే కోపం వస్తుంది పబ్లిక్ కి. రేవంత్ రెడ్డి అంటేనే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తలేదు. మొన్ననే అది కేబుల్ వైర్ కట్ చేసేసాడు. మా బిజినెస్ ఉన్నది అమెరికాతోని, మేము అమెరికా బిజినెస్ చేస్తాను, కట్ చేస్తాను. ఆయన అన్న దగ్గర ఇది కేబుల్ వైర్ ఉన్నది, వాళ్ళ అన్నది, దాని గురించి కట్ చేసేసినారు. చాలా ప్రాబ్లం చేసిండు కదా, మాకు చాలా లాస్ అయింది. కరెంటు పోతుంది, ఫ్రిడ్జ్లు ఖరాబ్ అయిపోతున్నది, ఏసీ ఖరాబ్ అయిపోతుంది. మాది గంటకి డైరెక్ట్ వస్తుంది పోతుంది, డైరెక్ట్ వస్తుంది పోతుంది. అది ఒకసారి బంద్ అయితే 1 గంట ఉండాలి ఏసీకి, మళ్ళీ ఆన్ చేయాలంటే దాని మనీ వస్తుంది. ఇట్లా రేవంత్ రెడ్డి పోటీ చేసిన జూబ్లీహిల్స్ గెలవలేడు పక్కా 100% షూర్. ఛాలెంజ్ ఇది తెలుసా, ఛాలెంజ్. ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొట్లాడు రాడు పక్కా అంటున్నా నేను. కంపల్సరీ ఆయన సెక్యూరిటీ లేక వచ్చి మాట్లాడితే మనుషులే జవాబు ఇస్తారు తెలుసా. ఫుల్ సెక్రటరీ బుర్ర వచ్చి మళ్ళీ మాట్లాడిపోతే ఏమవుతుంది? ఏం లేదు. 3 సార్లు మా అన్న గెలిచిండు గోపీనాథ్ అన్న. దేని గురించి? ఆయన స్కీమ్లు, కేసీఆర్ సాబ్ స్కీమ్లు 44 స్కీమ్లు ఉన్నాయి కేసీఆర్ది, 1, 2, 3 కాదు. పిల్ల పుడితే ఇప్పుడు చాలా హ్యాపీ ఉంటారు. దవాఖానాలు హాస్పిటల్ కిట్ కొలితే 15,000 వస్తాయి, బట్టలు వస్తాయి, అన్నీ వస్తాయి. 1 రూపాయి పెట్టేది అవసరం లేదు. ఈ గవర్నమెంట్ స్కూళ్ళు 5 స్టార్ పెద్ద పెద్ద హాస్పిటల్ లాగా ఉంటే, ఎంత క్లీన్ ఉంటే, ఎంత చూస్తుంటే, 3 నెలల నుంచి పౌడర్ ఇస్తుంటే అమ్మాయిలకి ప్రెగ్నెంట్ ఉంటే, ఇంజక్షన్లు, అది డబ్బులు ఫ్రీ, హ్యాపీ ఉంటే. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు. బస్తీ దవాఖానాలో ఒక్క మందు లేదు, రాసుకుంటున్నారు. రేపు ఇస్తాము, మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఇస్తారా మందులు? ఈయన గవర్నమెంట్ 0 అయిపోయింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్
జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ చెప్పే అవసరం లేదన్న. ఈరోజు ఏ గల్లీకి పోయినా ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్క పబ్లిక్ జూబ్లీ హిల్స్ ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఇక్కడ కారు గుర్తుకు ఓటు వేస్తున్నాము. మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే మంచి మంచి పనులు చేశారో ఆ పనులను చూసి ఆ అభివృద్ధిని చూసి మేము కంపల్సరీ జూబ్లీ హిల్స్లో కారు గుర్తుకి ఓటు వేస్తున్నామని చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ అడ్డా అంటున్నారు, మళ్ళీ నవీన్ యాదవ్ ప్రజాదరణ ఉంది, కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు ఇస్తారంటున్నారు. నవీన్ యాదవ్ అడ్డా అని అంటే జూబ్లీ హిల్స్లో మాగంటి గారు కూడా మాగంటి గోపి గారు అడ్డా. ఆయన కూడా ఇక్కడే పుట్టినవాడు, ఇక్కడే పెరిగినవాడు, ఆయన కూడా అంతా ఇక్కడే సొంత. 15 సంవత్సరాల నుంచి 3 టర్మ్స్లో ఆయన ఎమ్మెల్యే అయిందంటే చిన్న మాట కాదు కదండా, చిన్న మాట కాదు కదా. ఈరోజు ఆయన ఆరోగ్యం బాగా లేకుండా కేవలమే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఏదో వదిలి పాడిపోవడం అట్లాంటిది ఏం జరగలేదు. ఆరోగ్యం బాగాలేనందుకు చచ్చిపోయిన ఆయన, అంతేగాని వేరే విషయం ఏమి. ఎవరు చేస్తారు రాజకీయం? కాంగ్రెస్ వాళ్ళ అలవాటే ఇది కదా, ఈ కొత్త కాదు కాంగ్రెస్ వాళ్ళకి. నువ్వు చూసుకుంటే ఇప్పుడు కాదు, 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో భారతదేశంలో రాజకీయంగా వాడుకున్న పార్టీ ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అలా నైజాం అది, ఇది కొత్త కాదు. ఇది 50 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాలు ఏదైతే పాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ అది కూడా నైజామే. ఏం చేసినా పబ్లిక్కి ఈరోజు పబ్లిక్ ఎక్కడ పోతే అక్కడ కూడా పబ్లిక్ అంతా డల్, బిజినెస్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏది లేదు, అంతా రోడ్ల పాలన ప్రజలు ఉంది ఈ రోజులలో. రోడ్డు పాలైపోయినా మొత్తం ప్రజాపాలన అన్న రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ పబ్లిక్ని రోడ్డు పాలన చేసిన రేవంత్ రెడ్డి పేరు అంతే. సంక్షేమ పథకాలు ఇవన్నీ అంతా ఉత్తకతేనా? అన్నీ ఉత్తది అన్న. తులం బంగారం ఇస్తానని బంగారం ఎటు పోయింది, స్కూటీ ఇస్తా అని చెప్పిండు, స్కూటీ ఎటు పోయింది, మాలాంటి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇవి ఏది. రేవంత్ రెడ్డిది ఒక పాట ఉంటుంది, మీకు ఐడియా ఉండొచ్చో లేదో, అహమంటూ లేని వారు అందరినీ కలిపేటు ఆనాటి రోజులు తెస్తా. ఆనాటి రోజులు అంటే ఏమనుకురు మళ్ళీ ఇవే రోజులు ఇవి. ఈ 2.5 సంవత్సరాలు ఏవైతే పాలన దొరికిందో అవే ఆనాటి రోజులు. ఆ రోజు అప్పుడే చెప్పిండు ఆయనే, ఆనాటి రోజులు తీసుకొస్తామని. ఇందిరమ్మ రాజ్యం, ఇదే రాజ్యం ఆ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అన్నప్పుడు హైడ్రాతోని పేద ప్రజల ఇల్లు ఎందుకు కూలగొట్టాలని అడుగుతా ఉన్నాను నేను. హెచ్యూతోని యూనివర్సిటీలో ఉన్న ల్యాండ్ ఎందుకు ఆక్రమణ చేద్దామనుకున్నాను రేవంత్ రెడ్డి. ఎందుకు ఇందిరమ్మ పాలన కూడా హైడ్రాతో కూలగొడుతుండు, జాబ్లు లేవు, ఏది లేదు, ప్రజలంతా రోడ్లు పాలన అవుతున్నా. ఈరోజు పాలన ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన. వన్ సైడ్ అన్న, వారు వన్ సైడ్ ఉంది, ఏది కూడా లేదు. మేము 60 నుంచి 70తో ఈజీ మెజారిటీతో గెలవబోతున్నాము అంతే, దీంట్లో నో డౌట్ అన్న. చెప్పండి అన్న, కేటీఆర్ రోడ్ షోకి భారీ ఎత్తున జనాలు తరలి వస్తా ఉన్నారు. సో ఏంటి, ఎట్లా ఉండబోతుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్? నా పేరు రాజు యాదవ్ అన్న. నేను మామూలుగా ఒక టాక్సీ డ్రైవర్ను, తెల్లారితే టాక్సీ నడిపించుకునే డ్రైవర్ను. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సారు డ్రైవర్ల పక్షాన నిలబడి వాళ్ళ కష్టాలు సుఖాలు ఆలోచించి డ్రైవర్లు అనుకోకుండా చనిపోయినప్పుడు యాక్సిడెంట్ అది, దానికి ఒక 5 లక్షల బీమా తీసుకొచ్చాడు. ఆ మధ్యలో ఏమైందంటే చాలా మంది రేవంత్ రెడ్డి మాటలు నమ్మి, రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే 5 లక్షలు కాదు నేను 10 లక్షల బీమా ఇస్తా అన్నాడు. 10 లక్షల బీమా చనిపోతేనే కాదు, మామూలుగా కాళ్ళు ఇరిగినా చెయ్యి ఇరిగినా కూడా నేను 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాడు. అదొకటి వెల్ఫేర్ బోర్డు చేస్తా అన్నాడు డ్రైవర్లకు. కానీ ఈ 2.5 సంవత్సరంలో ఏది చేయలేదన్న డ్రైవర్లకు మాత్రం. అయితే ఏం కనీసం ఒక 25, ఇప్పుడు ఒక మినిమం ఒక 2500 మంది చచ్చిపోయారు అన్న డ్రైవర్లు. పాపం మొన్న కుంభమేళా పోయేస్తుంటే ఒక డ్రైవరు యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళకు చిన్న పిల్లలు, వాళ్ళకు జీవనోపాధి లేకుండా పోయింది ఈరోజు. అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే ఇలా పిల్లలకు 5 లక్షల బీమా వస్తే వాళ్ళు హ్యాపీగా బతుకుతుండే కదన్నా. అందుకే మా డ్రైవర్లమంతా మేము కాంగ్రెస్కు సపోర్ట్ చేయట్లేదన్నా, ఉడగట్టడానికే మేము టీఆర్ఎస్కి ఓటేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మా జీవనోపాధి డ్రైవరు 24 గంటలు నడుపుకోవాలి రోడ్ల మీదనే. ఏదైనా మేము సర్వీస్ చేస్తాం కాబట్టి మాకు నిద్ర వస్తుంది, అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ 5 లక్షల బీమాను 10 లక్షలు ఇస్తాను కానీ ఇవ్వలే, 10 పైసలు ఇవ్వలే. మేము ఎందుకు గెలిపిస్తామని చెప్పి మా డ్రైవర్లకు ఒక లాభం ఉండాలి కదా, ఏ లాభం లేదు. మేము టాక్సీలు కడుతున్నాము, రోడ్డు పన్ను కడుతున్నాము, ఇన్సూరెన్స్లు చేపిస్తున్నాము, పిక్చర్స్లు చేపిస్తున్నాము. మా వల్ల కూడా గవర్నమెంట్కి వాటా వస్తుంది కదా. అలాంటిదే మాకు బెనిఫిట్ లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తాం, మీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపిస్తాం? మేము గెలిపియ్యం. అంటే మీరు పడుతున్న ఇబ్బంది పైన మంత్రిని కలిసిరా? పొన్నం ప్రభాకర్ని కలిసినాము, టైం ఇస్తలేడు, చేస్తుంది చేస్తా అన్నాడు కానీ చేసింది లేదు, పట్టించుకునే లేదు అసలు. మంత్రులు టైం ఇస్తా కదా, ఆ డ్రైవర్లు అంటేనే పక్క పడేసే అంటారు అంతే. డ్రైవర్లు అంటేనే గేట్ కాడికి రాణిస్తలేరు. పాలన లేదు, ప్రజాపాలన లేదు, ఏ పాలన లేదు, అంత పాలన, మందిని ముంచే పాలన. భక్త ఎవరిని నమ్మతట్లేరు, ఏ ప్రజలు కూడా ఇలా ఓటేయరు. అది అసలు కాంగ్రెస్ నమ్మటలే లేరు, నమ్మరు కూడా, నెక్స్ట్ కూడా నమ్మరు. గెలవదన్నా,
100% కాంగ్రెస్ గెలవది. మీరు చూడండి 100% టీఆర్ఎస్ వేస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ వేస్తుంది, గోపీనాథ్ సార్ భార్యనే గెలుస్తుంది. బీఆర్ఎస్ కు ఓటేస్తే అభివృద్ధి అయిపోతా అంటుంది ముఖ్యమంత్రి. అభివృద్ధి ఆపోవడానికి ఆయన ఏమన్నా సొంతం ఆయుధమేనా? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుడా? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు కదా. మా ప్రజల సొమ్ము మాకు ఇవ్వాలి. ఆయన భూములమ్ము, ఆయన ఆస్తులమ్ము మాకు ఇస్తలేడన్నా. మీ ఇంటి పన్ను కడుతున్నాము, నల్ల బిల్లు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము, అగారగారు ఎన్నో పన్నులు కడుతున్నాం. మా పైసలు మాకు ఇవ్వాలి, మా ప్రజలకు చెందాలి. కానీ మీరు అట్లా చేస్తలేరు. ఇంకా మా భూములు కబ్జాలు పెట్టి మమ్మల్ని అన్యాయం చేసి మా భూములు అమ్ముకొని మీరు బాగుపడుతున్నారు అన్న. మీరు బిల్డింగ్లు కడుతున్నారు, మీరు కబ్జాలు చేస్తారు. మా పైసలు మాకే అందుతలేవని బాధ. హైడ్రా చూడండి, ఎక్కడో ఉన్న హైడ్రా మేము కొన్నాక ఏం చేస్తారు? ఇవాళ హైడ్రా అని చెప్పి కూలగొడతారు. ఎవరు నష్టపోతారు? సామాన్య ప్రజలే నష్టపోయారు. పాపము 20-30 ఏళ్ళ సంది సిటీకి వచ్చినామన్నా ఆ రూపాయి ఈ రూపాయి వేసుకొని కూడబెట్టుకుంటే మీరు హైడ్రా అని చెప్పేసి కూలగొట్టారు. ఇవాళ ఏమైంది? మేము రోడ్డు మీద పడ్డాం, కనీసం పండుకుందామంటే ఇల్లు లేదు. అలాంటిది మీకు ఎట్లా ఓటేస్తామన్నా? మేము వెయ్యం, ఓటయ్యాం. హైడ్రా వల్ల ప్రభుత్వ ఆస్తులు కాపాడినాం, చెరువులను కాపాడినాం, అక్రమంగా నిర్మించుకున్న వాళ్ళందరూ ఇల్లు కూలగొట్టినాం, ప్రభుత్వ ఆస్తులను కాపాడి మేము చట్టరీత్యా అందరికీ ఒకే విధానంగా చేస్తామంటున్నారు. ఏడ కాపాడిరా? కాపాడుతానేనా? మొన్న వరదలు వచ్చి మొత్తం హైదరాబాద్ అంతా మునిగిపోయింది. నువ్వు కాపాడితే మంచి సేఫ్టీ ఉంటుండే కదా. హైదరాబాద్ ప్రజలంతా నీళ్ళలో మునిగిపోయారు కదా. ఒకరి మందలిరా, తిట్టినోడ కానీ తిట్టనో లేడు పాపం, చచ్చిపోయారు మొన్న వానలకు. ఇళ్ళన్నీ ఊలిపోయినాయి, నీళ్ళు బస్ స్టాండ్లలో నీళ్ళు వచ్చినాయి. మీరు ఏం కాపాడిరన్నా? మీరు ఏం కాపాడలేదన్నా. మీ స్వభావాలకే మీరు హైడ్రా అని ఒక జూటమాట తీసుకొచ్చారు అంతే. అలా లాభం ఏం లేదన్న, ఉపయోగం ఏం లేదు. చూడు, ప్రజలకు ఏం చేసినావు నువ్వు? సామాన్య ప్రజలకు ఏం చేసినావు? వాడు పాప గుడిసె వేసుకున్నా, రేకులు వేసుకున్నా ఉన్నాడు, కూల కొట్టినావు. ఏం చేసినావు? వాడు రోడ్డు మీద పడ్డాడు, తిడుతుండే. ఇప్పుడు ఏం పరిపాలన? ఎక్కడ ఇచ్చిరన్నా? నువ్వు ఇయ్యానా? కేసీఆర్ కట్టిన 1000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, మస్తు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ ఇచ్చినావా? నువ్వు ఇచ్చినావానా? నేను 30 ఏళ్ళు బతికి నుంచి హైదరాబాద్ వచ్చిన, డబుల్ బెడ్రూమ్ ఎవరు ఇచ్చారు? ఇవ్వలేదు, మీరు ఇవ్వలే. కేసీఆర్ కట్టిన ఆడ పెండింగ్ పెట్టినావు. అవి ఇవ్వండి, మరి మీరు ఇచ్చి నిరూపించుకోండి మీరు మంచోళ్ళని. లేదన్నా ఫెయిల్. మరి నవీన్ యాదవ్ ఇక్కడ లోకలు, నేను ఇక్కడ పెరిగిన బిడ్డని, నాకు ఇక్కడ ప్రాంతం తెలుసు, నేను అభివృద్ధి చేస్తా, నాకు అవకాశం ఇవ్వండి, నేను 2 సార్లు 3 సార్లు పోటీ చేసిన అని చెప్పంటున్నాను. ఏ లోకల్ అయినా ఏదైనా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, పనులు చేస్తలేదన్నా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచి పనులు జరిగినాయి కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిస్తే మళ్ళీ మంచి పనులు చేస్తారని చెప్పేసి టీఆర్ఎస్కే మొగ్గు చూపిస్తున్నాము. నువ్వు కాంగ్రెస్కు మొగ్గు చూపట్లేదు. పథకాలు బంద్ అయితే అంటున్నాను టీఆర్ఎస్. పథకాలు ఎవరికి సార్? పథకాలు రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా ఏమన్నా? నేను ఇప్పుడే చెప్పిన, ఆయన ఆస్తులు ఇస్తుండా? ఆస్తులమ్మ ఏమన్నా ఇస్తుండా అన్న? ఆయన పథకాలు గవర్నమెంట్ అంతకుముందు వైఎస్ఆర్ ఇచ్చిండు పథకాలు, కేసీఆర్ బంద్ చేసిండా? బంద్ చేయలే కదా. ఇప్పుడు కేసీఆర్ పథకాలు బంద్ చేసినానికి మీరెవరా? మీరు ఎవరు? నేను అడుగుతున్నా. అది ప్రసక్తే లేదు. మా పథకాలు మీరు ఇవ్వాల్సిందే, అన్ని ఇవ్వాల్సిందే. నువ్వు ఒక్కసారి గ్రౌండ్లో పల్లెటూరులో ఎమ్మెల్యేలను, ఎంపీటీ జెడ్పీటీ మాజీలను కూడా పాప తిరగనిస్తలేరు. మీరు మీ కాంగ్రెస్ ఏం పని చేసిందని తిరగనిస్తలేరు ఊర్లల్లో పాపం. ఇప్పుడు ఎలక్షన్లు ఎందుకు పెట్టలే అన్న? సర్పంచ్, ఎంపీటీ జెడ్పీటీ ఎలక్షన్లు ఎందుకు పెట్టలే? ఓడిపోతా అనే భయంతోనే ఆ ఓట్లు ఆడ ఎలక్షన్లే పెట్టలే. ఓడిపోతాడు కూడా ఊర్లలో కూడా అందరూ టీఆర్ఎస్కే మొగ్గున్నది. రైతులు మొన్న వానలు పడి రైతులు వడ్లు నాని పాపం ఏడుస్తురు. నువ్వు ఎందుకు కొనలే తొందరగా? వడ్లు కొనాలి కదా, మక్కలు కొనాలి కదా, కొనలేదు, నానిపోయారు. ఏం బీజనా? నీ ప్రజల కన్నా ముఖ్యమా బీజీ? నువ్వు ఒక్క ఎమ్మెల్యే గెలవడానికి నీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరు ఇక్కడనే ఉండన్నా? మరి ప్రజలు ఎక్కడ పోవాలి? నిన్ను గెలిపించుకున్న ప్రజలు ఎక్కడ పోవాలి? వాళ్ళు అయితే అక్కడ అన్నవరాంశంగా రైతులు కదా. 6 నెలలు పండించిన పంట అయితే నేల నష్టం అయింది కదా. నువ్వు ఏం చేసినావు? మరి నష్టమే కదా అది. నీ వల్ల మాకు ఏం ఉపయోగం? పక్క బీఆర్ఎస్ నమ్మకంతో చెప్తున్నా. చూడండి మీరు, 100% బీఆర్ఎస్ఏ వస్తుంది. ఇప్పుడు వస్తుంది, నెక్స్ట్ కూడా వస్తుంది. అది భయపడే మీరు ఎలక్షన్లు పెడతలేరు. ముమ్మాటికి నేను చెప్తాను, వినండి. నువ్వు ఎలక్షన్లు పెట్టు, నువ్వు సర్పంచ్, ఎంపీటీ, జెడ్పీటీసీలు అన్ని మళ్ళీ బీఆర్ఎస్. బై ఎలక్షన్స్ ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నాం, మాకు ఓటేస్తే మేము అభివృద్ధి చేస్తామంటున్నారు. ఎటువైపు ఉందంటే కారు టాప్ గేర్లో ఉంది జూబ్లీహిల్స్లో, తెలంగాణ రాష్ట్రంలో. ఎలక్షన్ పెట్టాలంటే భయపడుతున్నారు.
6 నెలల్లో పెట్టాల్సిన ఎలక్షన్ ముందు పెట్టవచ్చు కదా. అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ బీహార్ స్టేట్తో పాటు వచ్చిన నోటిఫికేషన్ బాగా పెట్టిండు. ఓకే, ఇది రేవంత్ రెడ్డి పెట్టలే, ఢిల్లీ కమిషన్ పెట్టింది. లోకల్ బాడీ పెట్టడానికి కూడా ఉత్సాహపడుతుంది రేవంత్ రెడ్డికి. కాబట్టి ఇక్కడ గెలిచేది పక్కా బరాబర్ కేసీఆర్ మాగంటి సునీత గారు. మెజారిటీ బొచ్చానమ్మ. వాడికి క్యాడర్ లేడు, లీడర్ లేడు. కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేకపోతే ఎంఐఎం పార్టీకి కొనుక్కుండినే, ఎంఐఎం పార్టీకి కొనుక్కుండినే అని చెప్తున్నా నేను. హైదరాబాద్లో ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా గెలవలేదు. 2023లో డిసెంబర్లో జరిగిన 23వ తారీఖు పోలింగ్లలో హైదరాబాద్లో ఎప్పుడు గెలవలేదు కూడా. హైదరాబాద్ అడ్డా, తెలంగాణ అడ్డా, కేసీఆర్ అడ్డా. కాబట్టి ఈరోజు మా జూబ్లీహిల్స్కి, హైదరాబాద్ జూబ్లీహిల్స్కి కొత్త పుచ్చగాలు వచ్చారు. ఎవరు కనిపించారు రొయ్య స్కాట్లు, పైలట్లు రొయ్య తిరుగుతారు. అది ఎవరికి ఏమనగా తెలుస్తలేదు, ఓటర్ తెలుస్తలేదు, నాన్ ఓటర్ తెలుస్తలేదు ఇలా కొడుకులకి. కాబట్టి ఇది పక్కా కేసీఆర్ అడ్డా. మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి, 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి. కాంగ్రెస్ 2 ఏళ్ళు వచ్చి 2 నెలలు పూర్తి కాలే. ఈ డిసెంబర్ 2వ తారీఖున 3వ తారీఖున వస్తే 2 నెలలు అవుతుంది. ఇంతవరకు చేసినది ఇందిరా మిల్లు అంటే హైదరాబాద్ ఒక్క దగ్గర ఇందిరా మిల్లు పెట్టినావా? కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు డ్రైనేజ్లు, బాక్స్ డ్రైనేజ్ ఉంటాయి, హెవీ ఫ్లోట్ వచ్చే వాటర్ వచ్చినప్పుడు ఆ ఫ్లోర్ వాటి కూడా పెండింగ్ 5 లక్షలు విడుదల బ్రదర్, 5 లక్షలు విడుదల నిధులు. ఏ విధంగా ఓటాడుతావు? నవీన్ యాదవ్ ఎవరు లోకలిడా, ఎవరు లోకల్ రాబాయ్, నువ్వు మేము కూడా లోకలే రాబాయ్. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. నువ్వు ఉండనియను బగాయిస్తా. ఎవరు 14వ తారీఖు నాడు రాసుకో, నవంబర్ 14 నాడు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం బగాయిస్తాం, బరాబర్ బగాయిస్తాం. రేవంత్ రెడ్డి కాదు బగాయిస్తాం. మాట్లాడితే కూడా ఫోన్లు చేసి వీడియోలు డిలీట్ చేయించుకుంటున్నారు, ఎవరిని మాట్లాడనియట్లేరు అని చెప్పి కూడా వింటా ఉన్నాం. రౌడీలు కాదన్నా, లీడర్ పని చేస్తాడు, రౌడీ చేస్తాడు, బెదిరిస్తాడు. దొంగ ఒక రౌడీల పాలన, ఇది ప్రజాపాలన. నిజంగా చెప్తున్నా. ఈరోజు జాబ్ క్యాలెండర్ పట్టుకుని అడుగుతున్నాం. 11వ తారీఖు తర్వాత 14 గల్లా పట్టుకుని అడుగుతాం. రేవంత్ రెడ్డి గల్లా పట్టుకుంటాము, ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గల్లా పట్టుకుంటాం. అశోక్ నాథ్ చౌస్ వచ్చి ఏమని చెప్పినాడు బిడ్డ నువ్వు ఆ రోజు? రాహుల్ గాంధీ ఏడిపోయినావు అక్క, ప్రియాంక గాంధీ అక్క ఏడిపోయినావు అక్క, మా అక్క స్కూటర్ లేవక్క, ఏ ముఖం ఓటాడుతున్నా? నిరుద్యోగ బుద్ధి వాడిని బొందిస్తాడు. వాడు ఎమ్మెల్యేకి నిధులు ఇస్తాడు. వీడియో పబ్లిక్ ఇస్తాడన్నా? అవల ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ఎన్నికల్లో గిన్నిసార్లు పాల్గొన్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఉందంటే అది రేవంత్ రెడ్డికి దక్కుతుంది. ఉద్యోగాలు సంవత్సర కాలంలో 70,000 ఇచ్చినట్టుగా నిన్న కూడా అదే ప్రచారం చేస్తున్నాడు. ఎవరిని కుట్టిన సొమ్ము, ఎవరి పిల్లలు, ఎవరిని పాలరా ఆయన. నేను ఏమంటున్నా, ఏ జీవో ద్వారా బేసి విడుదల చేసిన జీవో, ఏ నోటిఫికేషన్, ఏ డిపార్ట్మెంట్ వైజ్ నోటిఫికేషన్. నేను ఏమంటున్నా, ఈ లా కాలేజ్ ఉందిరా, లా కాలేజ్ ముందుకు వస్తావా, లేకపోతే పెద్దమ్మ తల్లి గుడి ముందుకు వస్తావా, లేకపోతే జూబ్లీ చెక్ పోస్ట్కి వస్తావా, ఎర్రగడ్డకు వస్తావా? రాబాయి ఎర్రగడ్డ వచ్చి మాట్లాడితే నేను ఎర్ర హాస్పిటల్ చేంజ్ చేస్తాం రాబాయి. రేవంత్ రెడ్డి ఏ ఉద్యోగం లేదు బాయ్. ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది, మమ్మల్ని మోసం చేసిన నిరుద్యోగం వచ్చిన బొడుకుంటాం. మనం ఏమంటాం, బలమూరు వెంకట ఉద్యోగం వచ్చింది, అద్దంకి దగ్గర ఉద్యోగం వచ్చింది, సీతక్కకు వచ్చింది, వాళ్ళ భార్య గీతారెడ్డి ఆమెకు వచ్చింది, కొండ సురేఖకు వచ్చింది. కానీ ఆడలకు ఉద్యోగాలు, ఎండ ఉద్యోగాలు రాలేదు. మీకోసం కష్టపడ్డారు వాళ్ళంతా. ఇప్పుడు ఎమ్మెల్సీలు అయిన వాళ్ళంతా నిరుద్యోగుల కోసం పోరాడుతున్నారు. మా కోసం కష్టపడతాం. మా పైన మా మాటలు ఇన్నుడు కాదు, మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని కలవాలి కదన్న. ఎవడు కలవాడు? గన్మ్యాన్లు వచ్చారు, ఇక బాగా అయింది. రేవంత్ రెడ్డి రాసుకో, ఇక్కడ గల్లీ గల్లీ ముడ్డి రాసుకొని తిరుగు, కాళ్ళు బల్పగా తిరుగు. నువ్వు కాళ్ళు మొక్కినా కూడా ఎవరిని కోటేరు చెప్పులతో కొడతారు. బరాబర్ గెలిచేది టీఆర్ఎస్ పార్టీ మాగస్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు, గ్యారంటీలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మిరు. బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే పథకాలు రావని రేవంత్ రెడ్డి ప్రచారంలో చెప్తున్నాడు. నేను ఏమంటున్నా, ఆకు రౌడీ, కత్తి రౌడీ, స్ట్రేట్ రౌడీ, గల్లీ రౌడీ బెదిరిస్తుర్రు. ఓడి బెదిరితున్నా అంటే నువ్వు ఓటైపోయినా భజేస్తావు అరబాయి. గల్లా వట్టును అడుగుతాం బిడ్డ, గల్లా వట్టును అడుగుతాం బిడ్డ. మా మహిళలు చైతన్యవంతులు, చెప్పులు గట్టిగా ఉంటాయి, ఓట్లు గట్టిగా ఉంటాయి, దెబ్బలు గట్టిగా ఉంటాయి. రాజుస్తున్నాం 11వ తారీఖు 14వ తారీఖు అని చెప్తున్నా కదా. ఒక్కొక్కరు ఢిల్లీ గుర్తుడు పదవులు కాపాడుకోవడానికి 14వ తారీఖు ఫలితాల తర్వాత వాన్ మంత్రి పదవి పోతుంది, వీని మంత్రి పదవి, వీళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి పదవి పోతుంది. మల్లికార్జున ఖార్గే ముఖ్యమంత్రి పదవి వీకెత్తాడు. ఇది పక్కా చెప్తున్నా. ఆయనే అన్నాడు పథకాలు అయిపోతాయి అన్నాడు. అంటే ప్రభుత్వం కూలిపోతే ఆయన ఎప్పుడు ఓపెన్ గా, అంటే ఈ ప్రభుత్వం గెలిచినా గెలవకపోయినా ఇంకా పథకాలు అభివృద్ధి చేస్తాం, ఇంకా పెంచుతామని చెప్పాలి. స్కీములు చెప్తున్నా కదా, ఏం కాదు, అంత వేస్ట్. నా కొడుకు వేస్ట్ ప్రభుత్వం చెప్తున్నాను. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరగదు అంటున్నాడు రేవంత్ రెడ్డి. అభివృద్ధి 139 కాన్స్టిట్యూన్సీ ముఖ్యమంత్రివా, నువ్వు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ముఖ్యమంత్రివా అని అడుగుతున్నాను. 119 ఇదొక నియోజకవర్గం కదా, ఇక్కడ ఎందుకు అభివృద్ధి ఆపుతావు నువ్వు? ఎవరు నువ్వు ఆ పనికి? ఎవరి సొమ్ము ఇది? పబ్లిక్ అంటే ట్యాక్స్ అని చెప్తున్నా. ఇది ప్రజల సొమ్ము అంటున్నా. కేసీఆర్ గారి పరిపాలనలో కాంగ్రెస్ నాయకులకు ఫండ్ ఇవ్వలేదా?
బీజేపీ పార్టీ ఫండ్ ఇవ్వలేదా? చర్చకు వస్తావా? దమ్ముట రాని చెప్తున్నా, అదే చెప్తున్నా. అసెంబ్లీలో చర్చ పెట్టిన చాలా కోట్లకి వేల కోట్లు అప్పులు చేసి ఎవరి కోసం అప్పులు చేసిరు నాయన? ఒక్క ఎమ్మెల్యే కూడా ఫండ్ లేదు. మా కేసీఆర్ అప్పులు చేసిండు, బరాబర్ అభివృద్ధి చేసి అని చెప్తున్నాను ఈరోజు. ప్రజల మీద భారం కాదన్న. ఈ రాష్ట్రంలో ముఖ్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హార్ట్ పేషెంట్లు ఎక్కువయ్యారు, బిజినెస్ మ్యాన్లకు, ప్రజలకు కన్నీళ్ళు ఎక్కువైనాయి. ప్రజాపాలన కాదు, కన్నీళ్ళు ఎక్కువైనాయి. ఇందిరమ్మ పాలన కాదు, ఇది దౌర్భాగ్యమైన పాలన, దొంగల పాలన, రాక్షస పాలన. కేసీఆర్ గారి ప్రభుత్వంలో గర్భగుళ్ళు ఉంటే ఎంత, అమ్మోరు ముందు ఉంటే ఎంత సంతోషంగా ఉంటామో అంత బాగుండే. ఈ యొక్క రాక్షస ముందు ఉండేటువంటి భయం ఉంటుంది. అంటే ఎందుకు భయం ఉంటుంది అంటే ఎప్పుడు హైడ్రా వచ్చేది తెలియదు, ఎప్పుడు ఎవడు వచ్చేది తెలియదు, ఎవరి మీద ఏసీబీ కేసు తెలియదు, ఎవరి మీద సిబిఐ కేసు తెలియదు. ఆ విధంగా ఉంది పరిపాలన. నిజంగా చెప్తున్నా, మా టీఆర్ఎస్ పార్టీ నాయకులను, మా ఎమ్మెల్యేల పైన వాళ్ళపైన కేసులు బుక్ చేస్తున్నారు అధికారులు. గుర్తుపెట్టుకొని మేము ముందే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ఇంకా 3 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడేమో, తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. ఇళ్ళకెళ్ళి గల్లా వడ్డీ గుంజుకొచ్చి బరాబర్ చెప్తాం. మరీ చెప్తున్నా, పోలీస్ అధికారులకు చెప్తున్నా, ఎవరిని కొడుతూ అడ్డగోలు కేసులు బుక్ చేస్తారు. ముఖ్యమంత్రి నా మీద కూడా కేసులు అయినా 2 రోజులు టాస్క్ ఫోర్సులు కొట్టిరు, నన్ను 24 రోజులు జైల్లో పెట్టిరు. ఎవరు కూడా భయపడలేదు, బరాబర్ అంటున్నా. మా కేటీఆర్ కానీ మా టీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరిని ఏమన్నా పథకాలు అమలు చేయకపోయినా బీఆర్ఎస్ పార్టీ ప్రజాపక్షాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం కొట్లాడుతుంది. ఆనాడు తెలంగాణ కోసం గులాబ్ జామున్ కొట్లాడింది కేటీఆర్ గారి ఆధ్వర్యంలో. రేపు పొద్దున తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతా ఉద్యమం మీద ఇస్తాం. ఎవరికేం భయపడలేదు. ఈ రోజు జరిగే చెప్తున్నా ఇప్పుడు కేటీఆర్ వస్తుండు, వాళ్ళకి భయం చుట్టుకుంటుంది. అక్కడ పబ్లిక్ ఆపుతున్నారు, నా పైన ఆపుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడ్లను పెట్టి. పోవద్దంటారు. ఎవడ్రా పోవద్దడానికి మీరు అడిగిన కరెక్టే. మేము మా హైదరాబాద్ మా అభివృద్ధి కోసం మేము బరాబర్ పని చేసుకుంటాం. అదే బెదిరిస్తురు అన్న, పాండా బోన్ బెదిరిస్తురు, చాయోని బెదిరిస్తురు. రేపు కలిసి అడ్డాని కాలే కోన అడ్డారా భయ్, ఏ గులాబీ అడ్డా హైదరాబాద్ కేసీఆర్ అడ్డా, तू कौन है? तू कब है हैदराबाद को? जुबलिस कब है? तू कहाँ पे आया है? कहाँ से आया? ఎవడేం భయపడలేదు, ఎవడు భయపడలేదు. తెలంగాణ పోరాటాల గడ్డ, తెలంగాణ హైదరాబాద్ కూడా ఎవరు భయపడ్డాడు కాదు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నాయకులు. ఈ రాష్ట్రంలో మంత్రులు మరీ చెప్తున్నా, పైసలు మూటలు లేకపోతే గన్ను పెట్టి బెదిరించుడు. కేసీఆర్ గారి పరిపాలనలో అగ్రికల్చర్ ఫార్మల్ కల్చర్ పరిపాలన ఉండే, వీళ్ళ ప్రభుత్వంలో గన్ను కల్చర్, గన్ల పాలన అయిపోయింది. రెడీ దారుణం పరిపాలన. కాబట్టి ఎవడు ఎన్ని బెదిరించినా మేము కూడా పబ్లిక్ చెప్తున్నాం, అక్క తీసుకో, అమ్మ తీసుకో, పైలు తీసుకో, పోయేటప్పుడు కార్కి తెలంగాణ ఆత్మగౌరవాన్ని గెలిపించుకోవాలి. మరి ఇవన్నీ ఈడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే 6 గ్యారంటీలు 420 హామీలు అమలవుతాయి అన్న, రాష్ట్రం అంతా అమలవుతాయి. ఈడ గెలవకపోతే బస్సు పని చేస్తా అన్నాడు, 200 పింఛన్లు పని చేస్తా అన్నాడు, సన్నబియ్యం పని చేస్తాడు. సన్నబియ్యం అన్నవి పాలిసి తూసిపాసు కొట్టి ఇచ్చిన సన్నబియ్యం అవి. రేవంత్ రెడ్డి ఇంట్లో వండుకుంటావు ఇవి? నీ పిల్ల వండుతుందా వంట? నీ బిడ్డ తింటుందా వంట? నువ్వు తింటావు? 60 మంత్రులు తింటారా? మింటారు పౌర సరఫరా శాఖ మంత్రి తింటారా? లేకపోతే ఎవరిని రేపు మా అన్న బియ్యాన్ని ఎవరు తిన్నాడు? ఫోటోలో ఫోన్ ఇస్తారు, అన్నం తిన్నా కక్కుడు బయట పోయి గి తింటారా అన్న, పబ్లిక్ తింటారా ఈ బియ్యాన్ని? కానీ ఎవరు నమ్మరు, మీ పరిపాలన పైన నమ్మరు. కారు 1 సైడు చెప్తున్నా. మాకు ఢిల్లీ పాలన వద్దు. ఢిల్లీ ఇది ఒక కార్పొరేట్ చైర్మన్ ఢిల్లీ వాళ్ళని రేవంత్ రెడ్డి. మేమేమో డిసైడ్ చేయాలంటే కేసీఆర్ గిడ 30 కిలోమీటర్ గజల్ ఫామ్ హౌస్ మేము చెప్పుకోవచ్చు. మేము ఢిల్లీ పోవాలంటే ఫ్లైట్ ఎక్కాలి, ట్రైన్ ఎక్కాలి, 3 రోజుల్లో పోయి రావాలి. అది వస్తుందా తెలియదు, ఇంకా అపాయింట్మెంట్ ఇస్తారో తెలియదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి ఒక దొంగలు లంగలు అందరు కలిసి ఒక దగ్గర మోపారు. మాకు సిమ్ముంటుండే చిన్నప్పుడు, అది అరడాజో దొంగల సిమ్మంటారు, ఆ టైప్ ఉన్నారు. దొంగలంతా మూటలు కట్టుకుని వచ్చారు, మూటలు వంచారు. ఎవరు నవీన్ యాదవ్ నీ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తే నువ్వు మైనస్ తప్ప ప్లస్సే కాదురా బాబు. మీకున్న సొంతంగా మీరు చేసుకోరు పని, సొంత యాదవ్ సామాజిక వర్గమే వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఎవరు ఓటు కాంగ్రెస్ పార్టీ రాసుకో. బీజేపీ పార్టీకి డిపాజిట్లే, కాంగ్రెస్ పార్టీ ఆగమవుతుంది, గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, మా గడు సొంతం. ఈ బరాబర్ దూరం నుంచి ప్రచారం చేయడానికి వచ్చినాం. బీఆర్ఎస్ ని గెలిపేయడానికి మా షాబాద్ మండల్ హైదరాబాద్ విలేజ్, అక్కడ నుంచి బీఆర్ఎస్ కోసం సునీతమ్మ కోసం ప్రచారం చేసి గెలిపేయడానికే మేము పొద్దున మార్నింగ్ వచ్చినాం. తినకుండా ఇట్లా ఇంత చీకటి అయినా కానీ కేటీఆర్ అన్న కోసం, సునీతక్క కోసం ఇంత దూరం ఉండి ప్రతి గల్లీలో ప్రచారం చేస్తున్నాం. మా సొంత ఖర్చులతో వచ్చి మేము బీఆర్ఎస్ కోసం పని చేయడానికే ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు 11 తారీఖు ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ను మంచి మెజార్టీతో గెలిపేయడానికే కంకణం కట్టుకొని 40 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇలా ప్రచారం చేయడానికి వచ్చినాము. ఎందుకు ప్రభుత్వం నుంచి మీకు ఏం నష్టం జరిగింది? ఎందుకు ప్రభుత్వాన్ని ఊడగొట్టాలనుకుంటున్నారు? ఏ పథకాలు సక్కలు లేవు, అన్ని హామీలు ఇచ్చిండు కానీ ఏ సక్కలు అమలు లేవు. మాకు రైతు బంధు రాలేదు, మాది రుణమాఫీ కాలేదు. నాకు ₹1,00,000 లోన్ తెచ్చుకున్నా, నాది ఇంకా రుణమాఫీ కాలేదు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో తీసుకున్నా, శంషాబాద్లో. కావాల్సి ఆడ వచ్చి చూపిస్తా, నాకు రుణమాఫీ కాలేదు. ఏ 6 గ్యారెంటీ ఉన్నాయి. కరెంట్ అన్నాడు, కరెంట్ ఇట్లా అందరికి మాఫీ అయితే లేదు. ఇవన్నీ దొంగ హామీలు ఉన్నాయి. దానివల్ల మేము వచ్చి కంకణం కట్టుకొని ప్రతి ప్రజలకు చెప్పి ఈ ఓటు వేయద్దు కాంగ్రెస్ అని చెప్పి కంకణం కట్టుకొని 40 కిలోమీటర్ల నుంచి వచ్చి
మేము ప్రచారం చేస్తున్నాం. రైతు బిడ్డలు మీకు అక్కడ జరుగుతున్న ఇబ్బందులను బట్టి కాంగ్రెస్ రావద్దనుకుంటున్నారు, కానీ ముఖ్యమంత్రి మాత్రం ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, హామీలు మేము ఇచ్చేస్తున్నాం, చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నామని ముఖ్యమంత్రి అంటున్నారు. ఇక వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు కదా, అది తప్పని పరిస్థితి. రైతుకు బోనస్ 500 అన్నాడు వడ్లకు, అది లేదు. మా కరెంటు గిల్ల మా గిల్ల మాఫీ కాలేదు, కరెంటు గిల్ల బాగానే పోతుంది. ఇక హామీలు చెప్పుకుంటాడా అంటే ఇప్పుడే చూడు అగా చూడు అని అందరికీ ఏమంటారు ఆ విధంగా చేస్తున్నాడు. ఏం చెప్తారు జనాలకి, ఏం చెప్తున్నారు జనాలు, మీకేం ఆన్సర్? జనాలకు ఏం చెప్తున్నాము, హైడ్రా తెచ్చిండు, అందరినీ గరీబుల నాగం చేసిండు. వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టలేడు, కానీ ప్రభుత్వ పేద ప్రజల ఇల్లు కూలగొట్టి పేద ప్రజలను దుక్కిలేని పరిస్థితులకు తెచ్చిండు. అలాంటి మీరుగిలో మోసపోకుండా ఈసారి చేసినాక ఇంకా హైడ్రా ఎక్కువ చేస్తాడు, ఇంకా ఎక్కువ ఇండ్లు కూలగొడతాడు. అలాంటి చేయకుండా ఈసారి బీఆర్ఎస్ గెలిపిస్తే అందరి ఇండ్లు సేఫ్ ఉంటారు, అందరు బ్రతుకులు సేఫ్ ఉంటాయి, అందరూ కష్టం చేసుకొని కంటి నిండా యథార్థంగా నిద్రపోగలుగుతారు. లేక అవన్నీ అక్రమ నిర్మాణాలు అంటున్నారు ప్రభుత్వం, ముఖ్యమంత్రి. అలా చాలా ఉన్నాయి, అన్ని చేయాలి కదా. సరే అందరినీ చేసి అందరు చేసి అక్రమ నిర్మాణాలు అనుకోరు, కానీ పేదవాళ్ళే అక్రమ నిర్మాణాలా? చిన్నోళ్ళ పెద్దోళ్ళు ఎవరు అక్రమంగా నిర్మిస్తే వాళ్ళకి కూలగొడుతున్నాం అంటున్నాడు రంగనాథ్ గారు. పెద్దోళ్ళు ఎవరికి అనిపిస్తలేవు, పెద్దోళ్ళు ఎవరికి అనిపిస్తలేవు. ఆనాడు మంత్రుల్లో ఉన్నాయి, అందరు ఉన్నాయి, ఎవరికి అనిపిస్తలేవు. పేద ప్రజలు 100 గజాలలో 60 గజాలలో వీలే కనిపిస్తున్నాయి, రేకుల షెడ్లు ఉన్నలే కనిపిస్తున్నాయి తప్ప, ఈ రోడ్డు కొట్టుకు షాపులు ఉన్నలే కనిపిస్తున్నాయి తప్ప. బలవంతులు ఉన్నాయి, పైసలు ఉన్న ఇండ్లు ఏడున్నాయి. ఒక్కసారి మీరు గిట్లా ప్రెస్ మీట్లో చూస్తారు, ఎవరు ఉన్నాయో చూపియండి. జనాలు ఏమంటారు మరి? జనాలు అయితే చాలా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్ కే మొగ్గు చూపుతారు. బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవగలుగుతుందని అందరికి నమ్మకం ఉంది. మాకిట్లా ఈరోజు ప్రచారంలో వస్తే మాకిట్లా నమ్మకం ఉంది, భారీ మెజార్టీతో గెలవగలుగుతారు. పబ్లిక్ ఇంత భారీ ఎత్తున వస్తున్నారు, ఏం చెప్తున్నారు వాళ్ళు? లేరు, వాళ్ళు సునీతక్క ప్రేమ మీద, కారు గుర్తు ఓటేసే ప్రేమ మీద వస్తారు. వ్యతిరేకంగా ఓటేయరు, కాంగ్రెస్ కు ఓటేయరు, కాంగ్రెస్ కు నమ్మే ప్రసక్తి లేరు. ఇప్పుడు బీఆర్ఎస్ ని గెలిపించుకుంటే వాళ్ళ ఇండ్లు, వాళ్ళ ప్రశాంతత జీవితం. రియల్ ఎస్టేట్ అండి కుప్ప కూలిపోయింది. ఇప్పుడు ఏం అమ్ముకుందామంటే బిడ్డ పెళ్లికి అమ్ముకుందామంటే ప్లాట్ పోతలేదు, భూమి పోతలేదు. వాళ్ళు ఏం చేయాలి? తులం బంగారం అన్నారు, తులం బంగారం లేదు ఇప్పటి వరకు. ఇన్ని రోజులు 2 ఏళ్ళ తులం బంగారం ఎక్కడ పోయిందో అది ఆయనకే గుర్తు వస్తలేదు. మీరన్నా గుర్తు చేయండి అని మీడియా తరఫున, ప్రజల తరఫున ఈసారన్నా గుర్తు చేసి మరి ఇవ్వాలని కోరుకుంటున్నాం. 30,000 అయింది, 130,000 అయింది, 7 ఎత్తురాని అంటాడు. తులం బంగారం ఇటు 7 రూపాయి అంటాడు. 700 లక్ష రూపాయలు ఎడిస్తాడు, ఇచ్చుడు లేదు, ₹1,00,000 ఇచ్చుడు లేదు అంటాడు. ఆయన అంతా వాళ్ళు ఒప్పుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటారు. మేము ఏడిస్తారా పోయి తులం బంగారం అంటే ఆయన అంటాడు. మరి ఏమంటావు వాళ్ళని? ఇయ్యారు మాట మనుషులు గారు, వాళ్ళు మాట మనుషులు కాక గిట్లా వచ్చింది. అప్పటి నుంచి 60 ఏళ్ళ నుంచి కూడా గదే ఉన్నది వాళ్ళు చెప్పుడు. అప్పటి కాంగ్రెస్ వాళ్ళు గారిలు అప్పటి అలాగా ఇప్పుడు ఇప్పుడు ఉన్న దొంగలు. అప్పుడు ఒక పద్ధతితో ఉండ్రి. 60 ఏళ్ళ నాడు ఉంటే వాళ్ళు ఇందిరమ్మ పేరు అనేది 60 ఏళ్ళ నుంచి ఏలుకుర్రు. ఎందుకంటే ఇందిరమ్మ ఇచ్చిన పథకాలు ఉన్నాయని అప్పుడు 60 ఏళ్ళ నుంచి ఉన్నాయి. కానీ ఈ మధ్యలో వచ్చి చూడు, ఇప్పుడు 5 ఏళ్ల ముందు వచ్చిన వాళ్ళు అంతా ఒక్క లేకుండా లేడు, అంతా దొంగలే, దోసుకున్నాడు దొంగలు. మళ్ళీ 5 ఏళ్ళ చూడు, 3 సంవత్సరాల లోపల అయిపోతుందా లేదు చూడు, అయిపోతుంది, కథం అయిపోతుంది. 15 సంవత్సరాలు నేనే ఉంటా అంటుండే రేవంత్ రెడ్డి. కానీ ఇంకో 3 ఏళ్ళు ఉండు మనం, 15 సంవత్సరాలు పక్కెట్టి 3 ఏళ్ళు ఉండు మనం. బాగానే మన 3 ఏళ్ళు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, ఏ పార్టీ రాదు, కాంగ్రెస్ పార్టీ అయిపోయి పక్క కట్టండి సార్. బీఆర్ఎస్ పక్క కట్టండి, కాంగ్రెస్ ఒక 3 ఏళ్ళు ఉండు మన. ఆయన ముఖ్యమంత్రి చూద్దాం, ఆయనే మన అప్పుడు ఒక 3 ఏళ్ళు ఉండు మనం చూద్దాం. ఈ ఎలక్షన్ అయిపోయినాక 3 ఏళ్ళు ఉండు మనం. 3 రోజుల ఢిల్లీకి వెళ్ళకపోతాడు, 11, 14 తారీఖు అలా ఢిల్లీకి వెళ్ళిపోతాడు అంతే. ఆయన సీటు తప్ప ఆయన పని చేస్తాడనే నమ్మకం ఎవరికి లేదు, చేయడు కూడా. ఆయన చేసే మనిషే కదా అని చేయడు. ఇండ్లు అన్నాడు, ఇండ్లు ఇస్తానని అవి ఇస్తానని ఏది ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు, ఎవరికి చేయలేడు. అన్ని మాయమాటలే తప్ప. ఏమో వెనకటికి వస్తారు, బుడబుడకలు వస్తారు చూడదు, బుడబుడు అనుకుంటే అది తీసి ఇస్తారు. అట్లా జరపదలు ఆడిస్తారు, పొట్టగుడికి జరపదలు ఆడిస్తామా, అట్లా జరపదలు ఆడిస్తాడు తప్ప. నేను చేసినోడు కాదు, పీకెటోడు కాదు, అని ఏ చేయడు. ఏమో ఒక్కసారి పెడతా కదా, 100 సార్లు కేసులు పెడితే ఏమైంది? కేసు పెడితే ఏమైతుంది? కొన్ని జైలు పోతే మళ్ళీ ఇంటికి వస్తాం. చంపైనా చంపడు కదా. ఉన్నాడు బుడబుడుకుల కంటే అన్నేళ్ళం అంటున్నా. ఆయన కంటే ఎక్కువ బుడబుడుకుల మళ్ళీ నా వాస్తవం చెప్పెడతారు ఇంకొక కాడికి లేకుంటే, అంతకంటే అన్నేళ్ళం. ముఖ్యమంత్రి అందరికి ముఖ్యమంత్రి కాదని నేను అండలేను. ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి స్థానం నిలబెట్టుకుంటే కదా ఆయన ఢిల్లీ పోయినప్పుడు ఆయనకి అప్పు పుడతలేదని మీడియా ముఖంగా చెప్తున్నాడు. నేను పోతే దొంగను చూస్తున్నాను అంటాడు, చెప్పులేకపోతాను అంటారు. మరి అటువంటి ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అంటారా? సంసారం చేసి ఒక పెద్ద మనిషి ఉంటాడు, కుటుంబానికి ఒక పెద్ద మనిషి ఉంటాడు, 4 పిల్లలు ఉంటారు ఊళ్ళో. తల్లికి 4 పిల్లలకి ఏం చేయాలి? సంసారం చేసే పెద్ద మనిషి ఏడన్నది ఏని దొంగతనం చేస్తావా, అప్పు చేస్తావా, ఏం చేస్తావు, పిల్లలు ఉపాసం ఉండకుండా చూస్తాడు. వాడు సంసారం లేడతాడు పెద్ద మనిషి. వీడేం పెద్ద మనిషి అబ్బా, నేను ఢిల్లీకి పోతే నాకు నువ్వు చెప్పలేకపోతాను అంటాడు. ఈడేం ముఖ్యమంత్రి, ఏడేం పెద్ద మనిషి, ఏం ముఖ్యమంత్రి? మరి అదే కదా నేను అనేది. మరి నేను చూస్తే నువ్వు ఫస్ట్ అయినా దొంగవు, నేను చూస్తే మరి దొంగ లేకపోతే ఏమంటారు, మూతవారు అంటారా?
ఫస్ట్ నువ్వు దొంగవు, ఇప్పుడు దొంగవు కదా, ఎవడన్నా అంటారా ఆ మాట? అలా అనవలసిందే కదా. ఆయన నిజం ఒప్పుకుంటుండు కదా, ఏమంటుండే నేను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతాడు నన్ను ఇస్తలేరు అని ఆయన అన్నాడు. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అనగలుగుతాడు అట్లా అంటాడా? ఇంతవరకు భారతదేశంలో ఎవడన్నా అన్నాడా చెప్పండి? ఎవరైనా నువ్వు పోతే ఢిల్లీకి పోతే నాకు ఇట్లా ఇస్తలేరని అన్న ఎవడన్నా అన్నాడా? ఎవరు అన్నప్పుడు మరి ఎట్లా అంటాడు? ఏ లెక్కలు అన్నాడు? ఎందుకన్నాడు? ఫస్ట్ అప్లపాలు దేనికి అయిందండి? అప్లపాలు దేని విషయంలో అయింది? పబ్లిక్ పెట్టినందుకు. అవును, పబ్లిక్ పెట్టినందుకు ఏం చేయలేడు పబ్లిక్? కేసీఆర్ ఏం చేయలేడు? అన్ని ఇంటికి క్లియర్. ఇగో ఈ టైం వరకు కరెంట్ 1 రోజులు లేదు. నేనాడు కేసీఆర్ 10 ఏళ్ళు ఉండన్నాడు కూడా ఏనాడు కరెంట్ పోలే. ఇవాళ 10 రోజులు కాదు 10 గంటలు ఉండదు కరెంట్. 4 గంటలు కోత అవుతుంది సాయంత్రం 4 గంటలు అవుతుంది. అట్లా బీఆర్ఎస్ గెలుస్తుంది, సునీతమ్మ గెలుస్తుంది. అందరూ ఎవరు గెలవడు. నవీన్ యాదవ్ ఏమంటుండు? నేను తలుచుకుంటే గల్లెలకల్లా బయటకు వెళ్తాను అంటుండు. మరి గుండె రాజానికి వేస్తారా? ఎవడ నోట్ వేస్తారా? వేయరు కదా. అట్లానే మేమేమంటున్నామంటే మా సునీతమ్మ మీద ప్రేమ కొద్దిగా మేము సునీతమ్మగా వేసి గెలిపించాలని మా కోరిక. జూబ్లీ బై ఎలక్షన్స్ లో ఈసారి జరుగుతున్నటువంటి జూబ్లీ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం లోపే ఏదైనా ప్రభుత్వం నమ్మకం కోల్పోయిందంటే అది తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఎందుకంటే ఆచరణ సాధ్యంగాని అమలు చేయలేనటువంటి హామీలు వాళ్ళు ఇచ్చిర్రు, 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. వాటిని ఎగ్జిక్యూట్ చేయడం విషయంలో ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే అవగాహన లేని అప్డేట్ కానీ అవుట్డేటెడ్ లీడర్షిప్ కాంగ్రెస్ లో ఉంది. వాళ్ళకు ఈ హామీలని అమలు చేయాలంటే రిసోర్సెస్ ఎట్లా జనరేట్ చేయాలా, ఉన్న డబ్బుల్ని ఏ రకంగా వాడాలనేటువంటి విషయంలో వాళ్ళకి అవగాహన లేదు. ఎందుకంటే కనీసం ఒక మంత్రికి కూడా అవగాహన లేనటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డిని రాష్ట్రకి ముఖ్యమంత్రిగా చేయడం అదొక పెద్ద దెబ్బ. ఆయననే చెప్పిండు, నీకు అవగాహన లేదు, అనుభవం లేదంటే ఏముందండి నేను గుంపు మేస్త్రిని, అంత అధికారులే చేస్తారు అని చెప్పడం జరిగింది. ఆయనకు అవగాహన లేకపోయినందుకు అధికారులు కంట్రోల్లో లేరు. అడ్మినిస్ట్రేషన్ మీద ఈయనకు పట్టు లేదు కాబట్టి అధికారులతో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. సో ఇదొకటైతే, రెండోది పరిపాలనలో అనాలోచితమైనటువంటి నిర్ణయాలు. ప్రజలకు పక్షాన్ని నిలబడిన ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలుస్తా ఉన్నది, పెద్దలకు కాపుదాస్తా ఉంది. మనం మొన్న చూస్తా ఉన్నాం అరకపూడి గాంధీ గారి విషయం వచ్చినప్పుడు మరి అక్కడ ఫెన్సింగ్ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిరని చెప్పేసి ఫెన్సింగ్ ఊడబీకి మరి హైడ్రా ఫెన్సింగ్ వేస్తే రాత్రికి రాత్రి మరి ఆ ఫెన్సింగ్ ని వీక్తే కూడా మాట్లాడలేని హైడ్రా రంగనాథన్ ఆయన మొన్నటి దినంలో ధర్నా చేసిర్రు. ధర్నా చేస్తే కూడా వీళ్ళు పోయి ఎక్కడ కూడా దాని మీద స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి అనాలోచితమైన నిర్ణయాలు, పేదల ఇల్లు కూల్చడం, పెద్దలకు కొమ్ము గాయడం వల్ల ప్రభుత్వం పైన ఈ ప్రజలు నమ్మకం కోల్పోయారు, విశ్వాసం కోల్పోయారు. కాబట్టి ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ లో ప్రజల యొక్క ఆక్రోశాన్ని, ఆవేదనని ఓట్ల రూపంలో మనం చూడబోతా ఉన్నాం. ఒకవైపు మన సర్వేలు కూడా చూస్తూ ఉంటే 50% ఏమో బీఆర్ఎస్ చూపిస్తా ఉంది, కాంగ్రెస్ చూస్తే 30% మాత్రమే చూపిస్తుంది. ఆ విషయాన్ని పసిగట్టినటువంటి కాంగ్రెస్ నాయకత్వం మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లని భయభ్రాంతులకు గురి చేసి పార్టీలో చేరమని ఒత్తిళ్లు తీసుకొస్తా ఉన్నారు. అట్లా ఒత్తిళ్లకు లొంగకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాల మీద, వాళ్ళకు సంబంధించినటువంటి బంధువుల వ్యాపారాల మీద దాడులు చేస్తూ మున్సిపల్ ఒక అధికారులను ప్రయోగిస్తూ ఉన్నారు. ఫ్రూట్ వ్యాపారం చేసుకున్నటువంటి మా లీడర్ మీద కూడా ఇప్పుడు ఏదో నోటీసులు ఇచ్చినాయని తెలుస్తూ ఉంది. అంటే వాళ్ళకు ఒక భయానికి గురైన అభద్రతా భావం వాళ్ళు వచ్చేసి ఓడిపోతున్నారు అనేటువంటి విషయం కాంగ్రెస్ వాళ్ళకి అర్థమై మరి ఇలాంటి దొడ్డిదారిన మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి క్రియేట్ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా గ్రహిస్తున్నటువంటి ప్రజలు సరియైన విధంగా వారికి ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ లో గుణపాఠం చెప్పబోతున్నారు. జూబ్లీస్ ఎలక్షన్ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతుంది. రానున్న రోజుల్లో మీరే తెలుస్తున్నారు. నవంబర్ 14న అందరి సంబరాలకు సిద్ధం కావాలి. కాంగ్రెస్ గెలవదండి. వాళ్ళు ఎక్కడ పోయినా కాంగ్రెస్ అదే కాంగ్రెస్ గెలిచిందని, అది ఇంపాసిబుల్. కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే జూబ్లీస్ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు భారీ ఎత్తున బీఆర్ఎస్ ని శ్రీతమ్మని గెలిపించాలని. 6 గ్యారెంటీలు ఏమున్నాయన్న? 6 గ్యారెంటీలో ఒక్కటి చేసిండ్రు, అది కూడా బస్సుది. బస్సు ఆడోళ్ళకు ఫ్రీ చెప్పారు, మొగోళ్ళకేమో బస్ టికెట్ డబుల్ చార్జ్ చేసారు. ఇది ఫ్రీ ఏడ్ అవుతుందన్న.